महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 23వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా మార్చి మాసానికి చివరి వారమైన 4వ వారం ఈ రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఈ వారం చాలా అతి ముఖ్యమైన వారం, ఎందుకంటే మనం ఇప్పుడు చెప్తూ ఉన్న ఈ షష్టగ్రహ కూటమికి సంబంధించి ఆ 6 ప్లానెట్స్ కూడా ఎలైన్ అయ్యే వారం. నెమ్మదిగా క్రమక్రమంగా మీనరాశి మీద ఇక్కడ ఒక రకమైన వెయిట్ అనండి, లేకపోతే గ్రహాల ప్రభావం అనండి పెరిగే సమయం ఇది. క్రమంగా చంద్రుడు ఇక్కడ ధనస్సు, మకరం, కుంభం, మీనం, సో ఈ రాశుల మీదుగా సంచరిస్తుండగా వారాంతానికి ఇక్కడ మనకి షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడుతూ ఉంది. సో అలాగే దీనిలోని నవగ్రహాల వీక్షణ కూడా కన్యారాశి మీద ఉంటుంది. అన్ని గ్రహాలు కలిపి కన్యారాశిని చూడటం, దీనికి సంబంధించి కూడా స్పెషల్ వీడియోస్ అన్ని రాసుల వాళ్ళకి చేయడం జరిగింది. ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ మనం చెప్పుకుంటే కనుక ఈ వారం వృషభంలో గురుడు ఉన్నారు, మిథునంలో కుజుడు ఉన్నారు, కన్యలో కేతు ఉన్నారు. ఇక శని కుంభరాశి మూల త్రికోణం స్వక్షేత్రంలో ఉన్నారు. క్రమంగా ఈ వారం ఆయన శని భగవానుడు ఆయన యొక్క స్థానాన్ని మారబోతున్నారు. గోచారంలో మీనరాశిలోకి ప్రవేశించబోతున్నారు స్వక్షేత్రాన్ని వీడి. సో అలాగే మీనరాశిలో రవి, శుక్ర, బుధ, రాహువుల యొక్క సంచారం జరుగుతుంది. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా సో ఈ వారం ఏదైతే ఏర్పడబోతున్న షష్టగ్రహ కూటమికి సంబంధించి ఇక్కడి నుంచి జరగబోయే ఈవెంట్స్ ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది ప్రతి రాశి వారికి సంబంధించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. మేషరాశి వారికి సంబంధించి ఈ యొక్క వారం ఫలితాలు చూద్దాం. సో ఇక్కడ చూస్తే కనుక షష్టగ్రహ కూటమి ఏర్పడేది ఈ వారం ఎండింగ్లోనే, సో మార్చి మాసం చివరి రోజు కాబట్టి ఇక్కడ చూస్తే కనుక చంద్రుడి యొక్క సంచారం క్రమక్రమంగా ఈ ధనస్సు, మకరం, కుంభం, మీనం రాశుల మీదకి వెళ్తుండగా సో మీన రాశిలో వారాంతానికి ఇక్కడ షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది. సో ఈ రాశి వారికి మేజర్గా ఏంటంటే సప్తగ్రహాల యొక్క దృష్టి కూడా ప్రజెంట్ కన్యారాశి మీదే ఉంది. అన్ని గ్రహాల యొక్క దృష్టి వారాంతానికి కన్యారాశి మీదే ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ దాని యొక్క ప్రభావం గురించి ప్రతి రాశికి మనం వీడియో చేసాం ఆల్రెడీ. నవగ్రహాలు దృష్టి ఒకటే రాశి మీద ఉండడం చాలా రేరుగా జరిగేది. ఇన్ మై ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ టైం 9 గ్రహాల దృష్టి ఒక రాశి మీద ఉండటం చూడటం. సో ఇక్కడ ఈ మేషరాశి వారికి సంబంధించి ఈ వారం మనం చూస్తే కనుక క్రమక్రమంగా ఎక్కువ 6th హౌస్ మీద లోడ్ పెరుగుతుంది. రుణాల గురించి ట్రై చేయటమో, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల గురించి ఎక్కువ కేర్ తీసుకురావాల్సి రావటమో, లేకపోతే అనేకమైన కొన్ని కాన్ఫ్లిక్ట్స్ని మీరు ఫేస్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు చాలా వరకు కూడా మేషరాశి వారికి సంబంధించి నవగ్రహ దృష్టి ఈ 6th హౌస్ మీద ఉండటం, ఇక్కడ చంద్రుడి యొక్క సంచారం నెమ్మదిగా వారాంతానికి కూడా 1000 స్థానంలో జరుగుతుండటం, ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి అనవసరమైన లిటిగేషన్స్లోకి సో ఏదైనా ఒక ప్రాబ్లం మీ వైపు మీకు వస్తే సో ఓకే, కానీ మీకు మీరుగా ఏ ప్రాబ్లంలోని ఏ లిటిగేషన్లోని కూడా తలదోర్చొద్దు, వేలు పెట్టద్దు అనేది నా సజెషన్. అలాగే ఈ సమయంలో లోన్స్ అధికంగా అప్పులు చేసే ఆస్కారాలు ఉంటాయి. ఇప్పుడు అప్పు తీసుకోవచ్చు, కానీ తర్వాత దాన్ని తీర్చే క్రమంలో మీరు కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే అన్ని గ్రహాలు ఇక్కడ 6th హౌస్ని చూడటం వల్ల ఇక్కడ ప్రజెంట్ పరిస్థితి అలా ఉంటుంది. కానీ తర్వాత డెఫినెట్గా మీ యొక్క స్తోమతని బట్టి మాత్రమే లోన్స్ తీసుకునే వాళ్ళు ఇక్కడ లోన్స్కి ట్రై చేయడం అనేది మంచిది. సో అలాగే న్యాచురల్ డైలీ రొటీన్ పెరుగుతుంది. చాలా వరకు ఈ వారం అంతా కూడా మీరు చాలా బిజీగా ఉండటం అనేది మనం గమనించదగిన విషయం. ఇక్కడ వీరికి ద్వితీయంలో గురుడు, తృతీయంలో కుజుడు, అలాగే షష్టమంలో కేతువు, లాభంలో శని, వ్యయంలో శుక్రుడు, 5 గ్రహాల యొక్క అనుకూలత ఉంది ఈ రాశి వాళ్ళకి. వారం ప్రారంభమే 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశి వాళ్ళకి. కాబట్టి ఇక్కడ మంగళ, బుధ, గురు, శుక్ర ఈ 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. చంద్రుని యొక్క భాగ్యస్థాన సంచారం ఇక్కడ ఉండటం, అలాగే ఇక్కడ భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండటం వల్ల డెఫినెట్గా ఎక్కువ స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్ వారం ప్రారంభం ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే లాంగ్ జర్నీ కానీ ఇతర స్పిరిచువల్ యాక్టివిటీస్కి సంబంధించి కానీ
గురు దర్శనాలు కూడా మీ ఇంట కలిగే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఎక్కువగా ఫైనాన్షియల్ రిసోర్సెస్ గురించి మీరు ఎక్కువగా ఆలోచించే ఆస్కారాలు ఈ సమయంలో మనకి కనిపిస్తూ ఉన్నాయి. మంగళ బుధవారాలు చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ ఈ వారం నుంచి మనం చూడబోతే ఉద్యోగంలో ఏదో మార్పులు జరగబోతున్నాయి, ఉద్యోగంలో మార్పు సంభవించబోతుంది. సో డెఫినెట్గా ఉద్యోగానికి సంబంధించిన విషయాలు కొన్ని చేంజెస్ అనేవి రాబోతున్నాయనే సిమ్టమ్స్ ఈ రాశి వాళ్ళకి, మేష రాశి వారికి బాగా అర్థమవుతుంది. ఈ వారం గురు శుక్రవారాల్లో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ క్రమక్రమంగా ఈ రాశి వారికి ఏదైతే ఒత్తిడి వ్యయ స్థానం మీద పెరుగుతూ ఉందో ఖర్చులు అనేవి పెరిగే ఆస్కారాలు ఉన్నాయి. సో చాలా వరకు కూడా ఖర్చుల్ని తక్కువ చేసుకోవటం అండ్ స్ట్రెయిన్ని ఎక్కువగా తగ్గించుకోవటం. సో ఎక్కువగా ఇక్కడ ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్లో కానీ, ఫైనాన్షియల్ విషయాల్లో కానీ, ట్రేడింగ్ విషయాల్లో కానీ, వీటి విషయాల్లో కొంత అననుకూలత ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా రవి కూడా వ్యయ స్థానంలో ఉంటాం, శుక్రుడు వ్యయ స్థానంలో ఉంటాం. సో అది కూడా వక్రించి, శుక్రబుధులు వక్రించి వ్యయ స్థానంలో ఉంటాం. అన్నెసరీగా ఎక్స్పెన్సెస్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ టైంలో ఇక్కడ షేర్స్కి సంబంధించి కావచ్చు, ట్రేడింగ్కి సంబంధించి కావచ్చు, ఇలాంటివన్నీ వాటిలో ఓవర్ ఎక్స్పెండిచర్ అయ్యే ఆస్కారాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. బట్ ఈ వారం మేష రాశి వారికి చూస్తే క్రమక్రమంగా మాత్రం ఎక్కువ ఒత్తిడి అనేది ఈ రాశికి ఖర్చుల మీద మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంది. సో అలాగే కొంచెం రెస్ట్లెస్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంది. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ అనేది కూడా ఎక్కువగా ఈ మేష రాశి వారికి కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే దుస్థానాల్లో అటు 6వ స్థానం మీద షష్టగ్రహ కూటమి, ఇక్కడ అలాగే 6వ స్థానం మీద నవగ్రహాల దృష్టి, అలాగే వ్యయ స్థానం మీద షష్టగ్రహ కూటమి, రెండు దుస్థానాల్లో కూడా ఎక్కువ ప్లానెట్స్ అనేవి కంజెక్ట్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ టైంలో తీసుకునే ప్రతి డెసిషన్ విషయంలో మేష రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా, మైండ్ పీస్ఫుల్గా, స్ట్రెస్ తగ్గించుకొని ఉండాల్సిన అవసరం చాలా వరకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మెయిన్ రవి వ్యయంలో ఉంటాము, అలాగే రాహు వ్యయంలో ఉంటాం, బుధుడి వ్యయంలో ఉంటాం, చంద్రుడి వ్యయంలో ఉంటాం. ఇక వారాంతానికి కూడా అలాగే ఇక్కడ షష్టగ్రహ కూటమి మాత్రం వ్యయ స్థానంలోనే ఏర్పడుతుంది ఈ రాశి వారికి. సో కాబట్టి అటు చాలా వరకు కొన్ని శుభమూలకంగా డబ్బులు ఖర్చు అవ్వచ్చు, కొన్ని అనవసరమైన ఖర్చులు ఉండొచ్చు. అలాగే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ కోసం, విదేశీ ప్రయాణాల కోసం చూసే వాళ్ళకి కావచ్చు. ఇలాగా అన్ని గ్రహాలు కలిపి 6th హౌస్ని చూడటం వల్ల అనవసరంగా మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా ఉండొచ్చు. బట్ ఎనీవే దుస్థానాల మీద ఈ యొక్క గ్రహాల దృష్టి ఉంది కాబట్టి తప్పకుండా కాలభైరవాష్టకం చదువుకోవడం, నవగ్రహాలకి కూడా 27 ప్రదక్షిణలు చేసి శివాలయ దర్శనం చేసుకోవటం ప్రస్తుతం ఈ వారం మేష రాశి వారికి చాలా మంచిది. సో ఇక మ్యారేజ్ మ్యాచెస్ అనండి, లేకపోతే ఇంకా మీరు తలపెట్టి ఎటువంటి శుభకార్యమైనా తీసుకుని ఎలాంటి డెసిషన్ అయినా కూడా సో కొంతవరకు ఈ టైంలో అది ఎంతవరకు మీకు మంచి ప్రతిఫలాన్ని ఇస్తుంది అనేది ఆశించి మాత్రమే ఏదైనా పనిచేయడం అనేది మంచిది. సో విద్యార్థులు ఆల్రెడీ ఇది మార్చ్ అంటే మనకి ఎగ్జామ్స్ పీరియడ్ కాబట్టి ఇన్ని గ్రహాలు వేన్లో ఉన్నాయి, ఇన్ని గ్రహాలు షష్టమాన్ని చూస్తున్నాయి. కాబట్టి స్ట్రెస్ తగ్గించుకుని, స్ట్రెయిన్ తగ్గించుకుని ఎగ్జామ్స్ ఎవరికన్నా ఉండుంటే కనుక మేషరాశి పిల్లలకి చక్కగా హెల్త్ని బాగా మెయింటైన్ చేసుకోవటం, ఆరోగ్యకరంగా ఉండటం, వేళలు పాటిస్తూ మీరు చదువుకోవటం, చక్కగా మైండ్ పీస్ఫుల్గా ఉంచుకుంటూ చదువుకోవటం, మంచి మార్కులు తెచ్చుకోవటం మంచిది. ఇక్కడ వృషభ రాశి వారికి సంబంధించుద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి లాభంలో రవి, లాభంలో శుక్రుడు, లాభంలో బుధుడు, లాభంలో చంద్రుడు, అలాగే ఈ రాశికి సంబంధించి లాభంలో రాహువు. మొత్తంగా ఇక్కడ ఈ రాశి వాళ్ళకి ప్రజెంట్ ఈ వారం జరగబోయే షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ వారాంతానికి సో ఇది వీళ్ళకి అంతా లాభస్థానంలో జరుగుతుంది వృషభ రాశి వారికి సంబంధించి. అలాగే ఇక్కడ మనకి ముఖ్యంగా దాంతోపాటుగా నవగ్రహాల దృష్టి కూడా కన్యా రాశి మీదే ఉంటుంది ఈ వారం మొత్తం. ఈ వారాంతానికి నవగ్రహ దృష్టి కూడా కన్యా రాశి మీదే ఉంటుంది. సో వీటికి సంబంధించిన ఫలితం వీడియోస్ కూడా అన్ని రాశుల వారికి చేసాం. ఫస్ట్ టైం మన ఎక్స్పీరియన్స్లో నవగ్రహాల దృష్టి ఒక రాశి మీద ఉండటం చూడటం అనేది. సో కాబట్టి ఈ వృషభ రాశి వారికి ఇక్కడ మనం చూసినట్టయితే కనుక మేజర్గా ఈ వారం వీరికి చంద్రుని యొక్క సంచారం అష్టమ స్థానం నుంచి మొదలవుతుంది. 8, 9, 10, 11 స్థానాల మీదుగా గురు శుక్ర శని 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. అయితే ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి క్రమక్రమంగా ఏర్పడబోతున్న ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏదైతే ఉంది ఈ వారం లాభస్థానంలోనే ఏర్పడుతుంది. అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం కాబట్టి వారం ప్రారంభం కొంత టెన్స్తో ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో
కానీ సో అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ క్లోజ్ రిలేషన్స్లో కానీ ఎవరికైనా వచ్చిన సమస్యకి సంబంధించిన విషయాల మీద కానీ మీరు ఎక్కువగా ఆలోచించి కొంచెం టెన్స్ ఫీల్ అయ్యే ఆస్కారాలు వారం ప్రారంభం మాత్రం చంద్రాష్టమ దోషం వల్ల మనకి అక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో వారం ప్రారంభం కొంచెం జాగ్రత్త తీసుకోవడం అనేది అవసరం. సో అలాగే మంగళ బుధవారాల్లో భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఇక్కడ చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండటం నెమ్మదిగా ఈ వారం అంతా ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కొన్ని కదలికలు, కొన్ని పరిణామాలు, ఇంకెలా నూతిలో కప్పలాగా ఉంటే కుదరదు అని మీరు భావించుకోవటం, దానికి సంబంధించి మంచి బెటర్గా మనం ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో ట్రై చేయాలి అని ఒక సంకల్పం మీరు చేసుకోవడం, దానికి అనుగుణంగా ఇక్కడ మనం ప్రణాళిక చేసుకోవడం, ఇక్కడ ముందడుగు వేయటం అనేది ఈ వారం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే గురు శుక్రవారాల్లో మనం చూసినట్టయితే ప్రొఫెషన్ పరంగా ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కూడా ఈ రాశి వాళ్ళు సో కొంత ఆశాభావంగానే ఆప్టిమిస్టిక్గానే ఫ్యూచర్ చాలా వరకు కూడా నేను పడ్డ కష్టానికి తగిన గుర్తింపు వస్తుందనుకునే విధంగా మీ యొక్క ఆలోచన సరళ ఇక్కడ ఉండే ఆస్కారాలు వృషభ రాశి వారికి మనకు కనిపిస్తుంది. వారం దానికి చూస్తే కనుక అక్కడ రవి, శుక్ర, బుధ, చంద్ర, రాహువులు అందరూ కూడా లాభస్థానంలో ఉంటాం. నవగ్రహ దృష్టి కూడా పంచమ స్థానం మీద కన్యా రాశి మీద ఉంటాం. ఎన్నో ప్లానింగ్స్ చేసుకుంటారు, ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ చేస్తారు, చాలా మైండ్లో పెట్టుకుంటారు. కానీ ఇక్కడ ఉన్నది ఏంటంటే మెయిన్గా పాపగ్రహాల దృష్టి ఉంది, శుభగ్రహాల దృష్టి ఉంది. కాబట్టి మీరు వేసుకున్న స్కెచ్లు అన్నీ, మీరు అనుకున్న ప్లానింగ్స్ అన్నీ వర్కౌట్ అవుతాయని మాత్రం అనుకోకండి. ఎందుకంటే పంచమ స్థానం మీద ఇన్ని గ్రహాల దృష్టి ఉంది కాబట్టి కొన్ని విషయాల్లోనే మీకు లాభం కలిగే ఆస్కారాలు ఉంటాయి. కొన్ని విషయాల్లోనే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినా, షేర్ చేసినా కొన్ని వాటిల్లో మాత్రమే మీకు ఇక్కడ ఉపయోగకరంగా ఉండే ఆస్కారాలు ఉంటాయి. ముఖ్యంగా మీ సంతానానికి సంబంధించిన విషయాల్లో, పిల్లలకి సంబంధించిన విషయాల్లో సో ఇక్కడ చాలా వరకు కూడా మీ యొక్క సంతానానికి సంబంధించి జరుగుతున్న పరిస్థితుల విషయంలోనే మీరు ఎక్కువగా ఫోకస్ పెట్టే ఆస్కారాలు ఉన్నాయి. సో డెఫినెట్గా పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఆలోచన సరళి ఈ టైంలో చాలా ఎక్కువగా మీరు పట్టించుకునే విధంగా ఉంటుంది. ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో ఇక్కడ మరి ఎంత కన్ఫ్యూజన్గా నవగ్రహాలు పంచమ స్థానాన్ని చూడడం వల్ల ఏదైతే ఎగ్జామ్ ఉందో ఆ ఎగ్జామ్స్కి సంబంధించిన సబ్జెక్టు, ఏ సబ్జెక్ట్ చదువుదాం, ఆ సబ్జెక్ట్ చదువుదాం అని చాలా వరకు చాలా కన్ఫ్యూజన్లు ఉంటాయి. ఎందుకంటే నవగ్రహ దృష్టి పంచమ స్థానం మీద ఉంది కాబట్టి ముఖ్యంగా ఒక ప్లానెడ్గానే మీరు ఆ వారంలో ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి, అది ఏ ఎగ్జామ్, మనం ఏ ఎగ్జామ్కి ముందు ఏది ప్రిపేర్ అయితే బాగుంటుంది, కరెక్ట్గా ఉంటుంది, ఎప్పుడు చదివితే ఏది బాగా మనకు గుర్తుంటుంది అనుకునే విధంగానే మీరు ప్రణాళిక చేసుకొని చదువుకునే పిల్లలు, ఇది మార్చి అంటే మళ్ళీ ఎగ్జామ్స్ పీరియడ్ కాబట్టి తప్పకుండా అలాగే ప్రణాళిక చేసుకోవాలి. అంతేగాని కన్ఫ్యూజన్లో అన్ని సబ్జెక్టులు చదివి అవతల పడేద్దాం అనుకునే విధంగా ఉంటే కనుక ఏది చదివారో ఏంటో కూడా సరిగ్గా గుర్తుండే ఆస్కారం ఉండవు. సో ఒక క్రమబద్ధమైన ప్లానింగ్తో మీరు చక్కగా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం, ఆ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వడం చేసుకుంటే చాలా మంచిది ఈ టైంలో. సో అలాగే ఇక్కడ చాలా వరకు కూడా ఈ సమయంలో మీరు ఎక్కువగా చాలామందిని కలిసే ప్రయత్నాలు చేస్తారు. మీ నెట్వర్క్ సర్కిల్లో కానీ, ఫ్రెండ్ సర్కిల్లో కానీ, మీకు తెలిసిన వాళ్ళని కానీ అలా ఈ వారం మీకు ఎక్కువగా తెలిసిన వాళ్ళని వీళ్ళని కాంటాక్ట్ అయ్యే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. ఈ కాంటాక్ట్స్లో కొన్ని సచ్చువి, కొన్ని పుచ్చివి కూడా ఉంటాయి, కొన్ని మంచివి కూడా ఉంటాయి. ఆ మంచి కాంటాక్ట్స్లో తప్పకుండా మీకు ఏదైనా ఒక ఉద్యోగం లేని వాళ్ళకి ఏదైనా ఆఫర్ కావాలని చెప్పి ట్రై చేస్తే వాళ్ళ త్రూ, మీకు తెలిసిన వాళ్ళ త్రూ ఒక మంచి ఆఫర్ కూడా వచ్చే ఆస్కారాలు ఉంటాయి. కొన్ని ఫెయిల్ అవ్వచ్చు. సో ఇక్కడ మీ ఇంటెలిజెన్స్ ఉపయోగించి దేనిలో పెడితే మనకి చక్కగా మంచి ఇన్వెస్ట్మెంట్ అవుద్ది, దేనిలో పెడితే మనకి దాని నుంచి ప్రాఫిట్ ఉంటుంది, ఏ విషయాన్ని మనం చక్కగా ఈ విషయం వర్కౌట్ అవుతుంది, దీని త్రూ మనకు కొంచెం ప్రయోజనం ఉంటుంది అని ఆలోచించుకొని ఆ వైపు మాత్రమే మీరు అడిగేస్తే వృషభ రాశి వాళ్ళకి చాలా వరకు ఇక్కడ మంచి రిజల్ట్స్ అనేవి ఈ రాశి వాళ్ళకి ప్రజెంట్ మనకి కనిపిస్తున్నాయి. సో ఏదైనా ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక రాశిలో గురుడు, అష్టమ చంద్రుడు, ఇక్కడ మెయిన్ ఏంటంటే గురుడి యొక్క సంచారం కూడా కొంత రాశిలో ఉండటం వల్ల కొంత హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, కొన్నిసార్లు ద్వాదశాష్టమ జన్మస్థో శని అంగారకో గురుహు.
కుర్వంతే ప్రాణ సందేహం స్థానభ్రంశం ధనక్షయం. గురుడు ఎప్పుడైతే ఈ రాశిలో ఉంటాడో కొంతవరకు ధనక్షయాన్ని కూడా చేసే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ధనక్షయాన్ని కాకుండా మీ ఫైనాన్స్ని, ఇక్కడ లాభస్థానంలో ఎన్ని గ్రహాలు ఉంటున్నాయి కాబట్టి లాభదాయకంగా మీకు ఉండే పరిస్థితుల మీదే మీరు ఏదన్నా ఆలోచన చేస్తే మంచిది, ధనక్షయం కాకుండా. కాబట్టి ఈ రాశి వారికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వివాహాది శుభకార్యాలు కానీ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ ప్రస్తుతం కొంచెం డైలమా అనేది, కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఏర్పడవచ్చు. వ్యాపార పరంగా కొన్ని ఖర్చులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి గురువు గారికి మాత్రం దత్తాత్రేయ ఆరాధన, గురువారం పూట మీరు గురువుగా కొలిచే ఆ దేవాలయానికి వెళ్ళి కొంచెం శనగలు ఉడికిచ్చినవి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా పంచడం చాలా మంచిది. ఈ షష్టగ్రహ కూటమి లాభస్థానంలో మీకు జరిగేదైతే మంచిదే. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి దశమంలో రవి, దశమంలో బుధుడు, దశమంలో రాహు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది మిథున రాశి వాళ్ళకి. అదేవిధంగా ఈ వారం మిథున రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక షష్టగ్రహ కూటమి అనేది ఈ రాశికి సంబంధించి దశమ స్థానంలోనే ఇక్కడ ఏర్పడుతూ ఉంది. ఏదైతే మనం చాలా రోజులు చెప్పుకుంటూ ఉన్నాం, ఈ వారాంతానికి ఏర్పడుతుంది. అలాగే మేజర్గా నవగ్రహాల దృష్టి, వీటితో పాటుగా నవగ్రహాల దృష్టి కూడా కన్యా రాశి మీదే ఉంది ఈ వారాంతానికి. సో ఇది చాలా రేరు, మన ఎక్స్పీరియన్స్లో ఇలాంటి కాంబినేషన్ నవగ్రహాలు ఒక రాశిని చూడటం చాలా రేర్ అనమాట. సో ఇక్కడ దానికి సంబంధించి అన్ని రాశులకి వీడియోస్ చేసాం విపులంగా. ఈ వారం మనం చూసినట్టయితే కనుక ఇక్కడ సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతూ ఉంటాం. వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా వీళ్ళు పడుతున్న స్ట్రెయిన్, సో దీనికి సంబంధించి వీళ్ళ ఉద్యోగ పరిస్థితులకు సంబంధించి ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి మనం. అలాగే వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా ఇంకొంత మనం ఇక్కడ లూజ్ అవ్వకుండా వస్తున్న ఖర్చులకి తట్టుకొని మనం కొంచెం బాగా పర్ఫామ్ చేయాలి వ్యాపారాన్ని అనే విధంగా నూతన ఉద్యోగాన్ని వెతుక్కుందాం అనుకునే చాలా ఒక గట్టి సంకల్పంతో మీరు ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఈ వారం మనకు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ముఖ్యంగా మిథున రాశి వాళ్ళు చాలా వరకు వాళ్ళ ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతతని కోల్పోయే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే దశమ స్థానంలో అన్ని గ్రహాలు ఉన్న షష్టగ్రహ కూటమి ఏర్పడటం, సో మీ కాన్సన్ట్రేషన్ అంతా మీ కర్మస్థానం మీదే ఉంది. అంటే పనులు మాత్రం అధికంగా ఉంటాయి. ఈ పని ఆ పని ఆ పని ఈ పని, మీ ఉద్యోగం పని కాకుండా పక్కనోడు ఇంకోటి ఏదో చెప్పి ఇంకోటికి ఏదో సమస్య చేసిందంటే వాడి పని మీరే చూసుకుని ఇలా ఏదో పనిలో మీరు ఎంగేజ్గా ఉండటం ఈ వారం మనం గమనించవచ్చు. ఏదైనా ఉద్యోగం ఎత్తుక్కునే పనిలో కావచ్చు. అదే ప్రాసెస్లో నవగ్రహాల దృష్టి కూడా ఇక్కడ చతుర్థ స్థానం మీద ఉంటాం ఈ రాశి వాళ్ళకి. సో డొమెస్టికల్ అట్మాస్ఫియర్ మీద, మీ గృహానికి సంబంధించిన విషయాల మీద, గృహానికి సంబంధించిన దాని మీద ఎక్కువగా దీని ప్రభావం అనేది మనకు కనిపిస్తుంది. అది కుటుంబంలోని వ్యక్తులు కావచ్చు, ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ముఖ్యంగా కుటుంబ పరిస్థితులకి, గృహ పరిస్థితులకి సంబంధించి ఎక్కువగా మీరు ఎక్కువగా ఇంటికి సంబంధించిన విషయాల మీద ఒక రకమైన ఎమోషన్ని క్రియేట్ చేసే కొన్ని పరిస్థితులు, కొన్ని సంఘటనలు కూడా ఈ వారం ఏర్పడే ఆస్కారాలు ఉండొచ్చు. సో ప్రొఫెషన్ రిలేటెడ్గా మీరు చేసే ప్రతి పని కూడా ఒక ఎమోషన్ని క్రియేట్ చేసే ఆస్కారాలు ఉంటాయి. సో ఇంత బాగా ట్రై చేస్తున్నా, జాబ్ ఎందుకు రాదు నాకు అని ఒక రకమైన ఎమోషన్ కావచ్చు. జాబ్లో ఉన్న వాళ్ళకి నేను ఇంత బాగా జాబ్ చేస్తున్నా, ఇక్కడ ఎందుకు మనకి ఇంత ఇదిగా ఉంటుంది, ఇంత ప్రెషర్ ఉంటుంది అని ఒక ఎమోషన్ కావచ్చు. ఇలాగ మీ ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత మీద, గృహ పరిస్థితుల మీద, ప్రాపర్టీస్ మీద కానీ ఎక్కువగా ఈ వారం ఎఫెక్ట్ అనేది మనకి ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే మంగళ బుధవారాలు అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం క్రమక్రమంగా ఈ రాశి వాళ్ళకి నెమ్మదిగా మనం చూస్తే ఏదో ఒక ఉద్యోగం వెతుక్కోవాలి, కష్టపడైనా పనిచేయాల్సిందే అనే విధమైన ఒక ఆలోచన సరళి అనేది ఇక్కడి నుంచి ఈ వారం నుంచి ఎక్కువయ్యే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. వారాంతానికి మనం చూస్తే మీ ఫుల్ ఫోకస్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాన్సన్ట్రేషన్ అండ్ మీ చర్య అన్నీ కూడా, మీరు చేసే పనులు మొత్తం అన్నీ కూడా ఇన్వాల్వింగ్ విత్ యువర్ ప్రొఫెషనల్ మ్యాటర్స్, మీ ప్రొఫెషనల్ మ్యాటర్స్ మీద, మీ కర్మస్థానం మీద ఎక్కువగా ప్రభావితం అవుతుంది. అంటే ఎక్కువగా ఇక్కడ అందరూ జాబ్ లేని వాళ్ళు జాబ్ గురించి, జాబ్లో ఉన్నవాళ్ళు ఇంకా మంచి బెటర్ జాబ్ గురించి, మీ ప్రొఫెషన్ అండ్ కెరీర్ దీని మీద ఎక్కువగా ఫుల్ ఫోకస్ పెట్టే ఆస్కారాలు మిథున రాశి వారికి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ.
సో అలాగే ఈ రాశికి మెయిన్గా ఏంటంటే గురుడు వేయంలో ఉండటం కానీ రాశిలో కుజుడు ఉండటం కానీ ఈ రెండు కూడా కొంతవరకు ఇక్కడ ఎఫెక్టివ్గా మనకి కనిపిస్తూ ఉన్నాయి. చాలా వరకు ఏదైతే వీక్ జాబ్లో చాలా వరకు మీకు వీక్ రిలేషన్షిప్ ఇన్ యువర్ జాబ్, ఏదో నామకే వాస్తేగా చేస్తున్నాం ఇన్ని రోజులు, చాలా వీక్గా ఆ జాబ్కి సంబంధించిన కన్సర్న్ ఉన్నవాళ్ళు అక్కడ ఆ జాబ్ని ఆ టైంలో వదిలేసే ఆస్కారాలు, కొత్తది మళ్ళీ వెతుక్కునే ఆస్కారాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో అలాగే మరి మార్చ్ అంటేనే మనకి ఇక్కడ ఎగ్జామ్స్ పీరియడ్ పిల్లలకి. సో ఇక్కడ మనం చూస్తే షష్టగ్రహ కూటమి ఏర్పడడం, అలాగే నవగ్రహాల దృష్టి కూడా ఇక్కడ కన్యా రాశి మీద ఉంటాం. ఈ మిథున రాశి పిల్లలు ఎవరైతే ఉంటారో ఎమోషనేటివ్గా, ఎక్కువ ఎమోషన్గా కాకుండా, వాళ్ళు ఎక్కువ మానసికంగా ఫ్లక్చువేషన్ కాకుండా ప్లెజెంట్గా ఉండి చదువుకోవడానికి ఎక్కువ ట్రై చేయాలి. నవగ్రహాల దృష్టి మీకు చతుర్థ స్థానం మీద ఎప్పుడైతే ఉందో సబ్జెక్టుకి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఎమోషన్ని ఫీల్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. లాస్ట్ మినిట్లో మనం చదువుకుంటే ఇంకా ఎక్కువ ఎమోషన్గా ఫీల్ అవుతారు. సో కాబట్టి చక్కగా ఎగ్జామ్స్కి ముందే అన్నీ మీరు ప్రిపేర్ అయ్యి ఎమోషన్ని తగ్గించుకుని ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతతకి సంబంధించిన ఫ్లక్చువేషన్ని తగ్గించుకొని చక్కగా మీరు ప్రశాంతమైన ఏ మానసికమైన ఒత్తిడి లేకుండా మనశ్శాంతిగా ఇంటికి సంబంధించిన విషయాల్లో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా మీరు పట్టించుకోకుండా మీకు మీరుగా చక్కగా చదువుకుంటే మిథున రాశి వాళ్ళకి ఇంకా బాగుంటుంది. సో అలాగే ఈ రాశికి మెయిన్గా మనం చూసినప్పుడు గురుడు వేయంలో ఉంటాం. మెయిన్ ఇక్కడ కొంతవరకు ఇబ్బంది. సో కాబట్టి కేజింపావు శనగలు, అలాగే ఒక ఎల్లో క్లాత్ దానం ఇవ్వటం ఈ వారం చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి. అలాగే కుజుడు కూడా రాశిలో ఉండటం వల్ల ఇక్కడ దశమ స్థానంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి ఆల్రెడీ, మనకు పని ఒత్తిడి పెరుగుతుంది, వివిధ రకాలైన పనులు మన మీదకి వస్తున్నాయి. దానికి తగ్గట్టు కుజుడు కూడా రాశిలో ఉండటం వల్ల కొన్నిసార్లు అగ్రెసివ్నెస్, కోపం, పిచ్చి కోపం, అలా అంటే బక్క కోపం అంటారు చూడు, అలాంటిది వస్తూ ఉంటుంది. కాబట్టి ధరణీ గర్భ సంభూతం కుజ నవగ్రహ శాంతి మంత్రం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం మంచిది. ఇక్కడ దశమంలో ఉన్న మిగతా గ్రహాలు అంత చెడు చేసేవి ఏమీ కాదు, అందుకే దానికి సంబంధించి నేను పెద్దగా పర్టికులర్గా ఏం చెప్పట్లా. గురుడికి కుజుడికి మాత్రం చేసుకోవటం ఈ రాశి వాళ్ళకి మంచిది. వివాహ ప్రయత్నాల కంటే ఉద్యోగ ప్రయత్నాలే ఈ రాశి వాళ్ళు ఎక్కువగా చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూసినట్టయితే కనుక సో ఏదైతే ఈ వారం షష్టగ్రహ కూటమి వారాంతానికి జరుగుతూ ఉందో దాని ఎఫెక్ట్ అంతా కూడా వీళ్ళకి భాగ్యస్థానం మీదే ఏర్పడుతుంది. అలాగే వీరికి తృతీయంలో కేతు, భాగ్యంలో శుక్రుడు, రెండు గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే కర్కాటక రాశి వారికి మనకు కనిపిస్తుంది. మేజర్గా ఈ షష్టగ్రహ కూటమితో పాటుగా నవగ్రహాల దృష్టి కూడా కన్యా రాశి మీదే ఉంటుంది వారాంతానికి. అసలు చాలా మేజర్. ఇలాంటి ట్రాన్సిట్ మన ఎక్స్పీరియన్స్లో చాలా రేర్గా ఫస్ట్ టైంగా చూడటం నిజంగా నవగ్రహాల దృష్టి ఒక రాశి మీద ఉండటం అనేది. సో కాబట్టి ఇక్కడ దానికి సంబంధించి అన్ని రాశులు కూడా వీడియో విపులంగా చేయడం జరిగింది. ఈ వారం కర్కాటక రాశి వాళ్ళకి చూస్తే కనుక షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం వెళ్తోంది. సో ఓకే, వారం ప్రారంభం చంద్రుడి షష్టమంలో యోగిస్తాడు, అలాగే రాశిపతి గురుడు కూడా లాభస్థానంలో ఉన్నాడు. వీళ్ళకి ఎన్ని షష్టగ్రహ కూటములు ఉన్నా, నవగ్రహ వీక్షణ కన్యా రాశి మీద ఉన్నా, ఏమున్నా కూడా అన్నిటికంటే అద్భుతమైన విషయం ఏంటంటే గురుబలం. ఈ గురుబలం ఉండటం వల్ల చాలా వరకు వీళ్ళకి ఎనీ హెల్ప్ నీడ్ డెఫినెట్లీ దే విల్ గెట్. వాళ్ళకి తప్పకుండా దానికి సంబంధించిన హెల్ప్కి సంబంధించి సహకరించే వాళ్ళు త్వరగానే దొరుకుతారు. సో ఇక్కడ వారం ప్రారంభంలో చంద్రుడి షష్టమ స్థానంలో యోగించడం, షష్టాధిపతి ఆ గురుడు కూడా రాశాధిపతి గురుడు కూడా లాభస్థానంలో ఉంటాం. కొంతవరకు డైలీ రొటీన్లో మీకు ఎదురయ్యే సమస్య కానీ, అది శత్రువుల నుంచి కానీ, ఆరోగ్యం నుంచి కానీ ఏదైనా సరే చక్కగా ఓవర్కమ్ అవుతారు. దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఉద్యోగపరంగా మాత్రం తీవ్రమైన ఒత్తిడిని వీరు ఎదుర్కొనే ఆస్కారాలు మెయిన్గా కనిపిస్తున్నాయి. కుజస్తంభన జరగడం, కుజస్తంభన కూడా జరిగి ఎక్కువగా ఈ కుజస్తంభంతో మెయిన్గా చాలా వరకు 1000 స్థానంలోనే కుజుడు ఉండిపోవటం. సో దీనివల్ల అటు ఉద్యోగపరంగా, ఇటు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, సంతాన పరంగా చాలా వరకు కూడా ఒక రకమైన కష్టం అనేది ఎక్కువగా వీళ్ళు ఎదుర్కోవడం అనేది జరుగుతూ ఉంది. సో దానికి తగ్గట్టుగానే ఈ రాశికి మంగళ బుధవారాల్లో సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుంది. అష్టమ శని కూడా ఈ రాశి వాళ్ళకు ఉంది. జనరల్గా అటు వ్యాపార పరంగా చూద్దామన్నా, ఇటు ఉద్యోగ పరంగా చూద్దామన్నా కూడా, ఇటువైపు చూసినా కూడా చాలా వరకు కూడా వీళ్ళకి బంపీ రోడ్, ఎక్కువ స్పీడ్ బ్రేకర్లు ఉన్న రోడ్లు అనే మొత్తం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది వీళ్ళకి. సో వారాంతానికి మనం చూసినట్టయితే కనుక షష్టగ్రహ కూటమితో పాటుగా ఈ శని చంద్రులు అందరూ కూడా భాగ్యస్థానాల సంచారంలోకి వెళ్ళటం,
సో ఇది డెఫినెట్గా కొంత లాంగ్ జర్నీస్, కొన్ని స్పిరిచువల్ జర్నీస్ కావచ్చు, కొన్ని లాంగ్ జర్నీస్ కావచ్చు, లాంగ్ జర్నీస్ చేసినంత స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కావచ్చు వీళ్ళకి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు క్రమంగా ప్రతి విషయంలోనూ వీళ్ళు స్వయంగా ఎక్కువగా కష్టపడాల్సి వచ్చే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో మనిషి ఎవరు కూడా ఒక విషయం గురించి కష్టపడదాం పోలే అనుకోవచ్చు, కానీ వీళ్ళకి ఎటువైపు చూసినా అదే దీనికి ఎఫర్ట్ పెట్టాలా, దానికి ఎఫర్ట్ పెట్టాలా, దీనికి ఇంత ఎఫర్ట్ పెట్టాలి, దానికి కష్టపడాలా అన్నట్టుగా ప్రస్తుత పరిస్థితులు ఉండటం ఒక స్ట్రెయిన్ని క్రియేట్ చేసే ఆస్కారాలు కర్కాటక రాశి వారికి కనిపిస్తున్నాయి. సో టోటల్గా ఇక్కడ ముఖ్యంగా భాగ్యస్థానం అనేది బాగా ఇంపాక్ట్ అవుతూ ఉంది కాబట్టి ఖర్చుల విషయంలో కూడా ఈ రాశి వాళ్ళకి కించిత్ అనవసరమైన ఖర్చులు, అనవసరంగా ఎక్కువ ఎక్స్పెన్సెస్, ఓవర్ ఎక్స్పెన్సెస్ అది మరి పెట్టాలని కాదు, కానీ ఇయర్లీగా వీళ్ళ కమిట్మెంట్స్ రీత్యా ఏదో చిట్టీలు కట్టాలనో లేకపోతే ఇయర్లీగా ఏదైనా పెట్టుకున్న ఎక్స్పెన్స్ ఏదో ఉంటుంది కదా అలాంటివి, దాంతోపాటుగా ఇంకొన్ని ఎడిషనల్గా అనుకోని ఖర్చులు ఇలాంటివి ఎక్కువగా మీద పడే ఆస్కారాలు ఈ షష్టగ్రహ కూటమిలో ఈ మార్చి మాసం ఎండింగ్లో ఈ వారాంతానికి ఈ రాశి వాళ్ళకి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఈ రాశి వాళ్ళు చాలా వరకు మీకు స్ట్రెస్ స్ట్రెయిన్ పెరుగుతుంది, తగ్గించుకోండి. ఎక్కువ ప్రతి విషయానికి కూడా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ విద్యార్థులు ప్రొఫెషన్, ఉద్యోగం గురించి కష్టపడక్కర్లా, ఫ్యామిలీ గురించి కష్టపడక్కర్లా, ఇంకా ఏ ఇతరత్ర విషయాల గురించి కష్టపడక్కర్లా, చదువు గురించి, ఎడ్యుకేషన్ గురించి, వాళ్ళ యొక్క మార్కుల గురించి మాత్రమే కష్టపడాలి. కాబట్టి ఓన్లీ సబ్జెక్ట్ అండ్ యువర్ ఎడ్యుకేషన్ దాని మీదే మీ కష్టం ఉండాలి తప్పించి ఇంక ఏ విషయం మీద ఇంట్లో వాళ్ళ గురించో, రిలేటివ్స్ గురించో, చుట్టాల గురించో, పక్కల గురించో, కొలీగ్స్ గురించో, మీ నైబర్స్ గురించో, వీళ్ళ గురించి ఎవరి గురించి కూడా మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. సో ప్రజెంట్ మాత్రం ఎడ్యుకేషన్ పరమైన విషయాల మీద మీ యొక్క దృష్టి పెట్టండి, ఎడ్యుకేషన్ గురించి మాత్రమే కష్టపడండి. సో ఏదైనా ఈ కన్యారాశి వాళ్ళకి సంబంధించి కొంచెం స్ట్రెయిన్ కావచ్చు, అన్ని విషయాల్లో కూడా కొంత ఎక్కువ ఈ ఒత్తిడి అనేది ఎక్కువ ఉంది కాబట్టి కంపల్సరీగా నవగ్రహాలకి కూడా ఒక 27 ప్రదక్షిణలు చేసుకొని శివాలయాన్ని దర్శించుకోవడం ద్వారా ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఇంకా మంచి ఫలితం అనేది దక్కుతుంది. సో కాబట్టి సో ఏదైనా సో ఎక్కువగా ప్రతి విషయంలోనూ ఎఫర్ట్ పెట్టి కష్టపడి చేయాల్సి వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి దీనివల్ల ఏంటంటే ఎక్కువగా కాళ్ళ నొప్పులు బాధించే ఆస్కారాలు కూడా ఈ రాశి వారికి ఉండొచ్చు. సో ఈ విషయంలో కూడా కొంచెం కేర్ తీసుకోవడం అనేది మంచిది. విదేశీ ప్రయాణాలు కానీ లాంగ్ జర్నీస్ కానీ చేసేటప్పుడు సరైన కమ్యూనికేషన్ లేని విషయాల వల్ల మీరు కొన్ని ఇబ్బందులు పడే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. హైయర్ ఎడ్యుకేషన్ పరంగా కానీ, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ పరంగా కానీ, ప్రయాణాల్లో కానీ ముఖ్యంగా. సో కాబట్టి ఈ విషయాల్లో కూడా కొంచెం కేర్ తీసుకోవడం అనేది మంచిది. అలాగే నవగ్రహ ప్రదక్షిణ 27 సార్లు, శివాలయ దర్శనం కర్కాటక రాశి వారికి చాలా మంచిది. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో కష్టమే జీవితం అయిపోయింది, ఇక మనం మ్యారేజ్ మ్యాచెస్ ఇవి ఇప్పుడు కాదులే అన్నట్టుగా కొన్ని సందర్భాలు ఉంటాయి. సో కాబట్టి కొంచెం ప్లెజెంట్గా ఉన్నప్పుడు యాక్చువల్గా మనకి మ్యారేజ్ మ్యాచెస్ చూద్దాంలే అన్నట్టుగా కూడా కొన్ని సందర్భాలు క్రియేట్ అవుతూ ఉంటాయి. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూస్తే కనుక వారం అష్టమంలో శుక్రుడు, అష్టమంలో బుధుడు, అదేవిధంగా లాభంలో కుజుడు 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వారికి కనిపిస్తుంది. 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో ఈ రాశి వారికి ఎప్పుడైతే పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో, అలాగే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ షష్టగ్రహ కూటమి ఈ వారాంతానికే షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది ఈ మార్చి 29వ తారీఖు కల్లా. సో దాంతోపాటుగా షష్టగ్రహ కూటమితో కూడి నవగ్రహాల దృష్టి కూడా మొత్తం కన్యారాశి మీదే ఉంటూ ఉంది. సో ఇక్కడ షష్టగ్రహ కూటమి, అటు కన్యారాశి మీద నవగ్రహాల వీక్షణ, ఈ రెండింటి యొక్క ఎఫెక్ట్ చాలా ఎక్కువగా మనకి ఇక్కడి నుంచి కనిపించబోతుంది. మెయిన్గా సింహరాశి వాళ్ళకి సంబంధించి ఇక్కడ మనం చూస్తే కనుక వారం ప్రారంభంలో చంద్రుని పంచమ స్థాన సంచారం, సో ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి చాలా వరకు సో మచ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్, కొన్ని సడన్ చేంజెస్ అవటం. సో ఉద్యోగపరంగా కూడా ఎక్కువగా వీళ్ళు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఎక్కువ స్ట్రెస్ అయ్యే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగపరమైన విషయాల్లో.
అలాగే పిల్లల గురించి అయితే సంతానం పట్ల పెద్దగా ఆలోచించి పట్టించుకునే అంత టైం లేకపోవడం, పిల్లలు వాళ్ళ బిజీల్లో వాళ్ళు ఉండటం ఎక్కువగా మనం గమనించదగిన విషయం. అలాగే మంగళ బుధవారాల్లో షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం మెయిన్గా చూస్తే కనుక వ్యాపార పరిస్థితులు రీత్యానో, మనకి మ్యారిటల్ లైఫ్ పరంగానో, మ్యారేజ్కి సంబంధించిన విషయాల్లోనో, కాంట్రాక్ట్ పరమైన విషయాల్లోనో ఏదో సంథింగ్ మనకి కొంచెం ఏదో జరగబోతుంది అనే ఒక రకమైన ఫీలింగ్స్, కొన్ని సిమ్టమ్స్, కొన్ని ఫీలర్స్ లాంటివి ఆల్రెడీ సింహరాశి వాళ్ళకి ఇప్పటికే స్టార్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి వ్యాపారానికి సంబంధించి కానీ, వివాహానికి సంబంధించి కానీ, కాంట్రాక్ట్స్ పరమైన విషయాల్లో కానీ, కొన్ని క్లోజ్ రిలేషన్స్కి సంబంధించిన విషయాల్లోనే సమ్ అడ్వర్స్ రిజల్ట్స్ అనేవి ఇక్కడ సింహరాశి వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి సింహరాశి వాళ్ళు ఇక్కడ మెయిన్గా ఈ వారం తీసుకునే డెసిషన్స్ కానీ, వారాంతానికి కానీ చాలా వరకు మైండ్ ప్లెజెంట్ చేసుకోవటం, చాలా వరకు ముందు వీళ్ళు ఫస్ట్ మెంటల్ టెన్షన్ తగ్గించుకోవటం, మంచి మెడిటేషను, ప్రాణాయామం లాంటివి, ధ్యానము లాంటివి, జపాలు, మంచి జపాలు చేసుకోవటం, మీకు ఏదైనా ఉపదేశించిన జపం మంత్రం ఉంటే ఆ జపం మంత్రం చేసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే ఇక్కడ జనరల్గా ఎప్పుడైతే ఈ రాశి వాళ్ళకి అష్టగ్రహ కూటమి అష్టమ స్థానంలో ఏర్పడటం, బుధ శుక్రులు కూడా అష్టమంలో వక్రించి ఉండడం ఈ సమయంలో చాలా వరకు ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తుల రీత్యా కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాల రీత్యా కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో కొన్ని సడన్ చేంజెస్ అనేవి ఏర్పడే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సింహరాశి వాళ్ళకి. తద్వారా దీనికి ప్రతి విషయం కూడా ఇక్కడ అన్ని నవగ్రహాలు కూడా మళ్ళీ ఇక్కడ వీళ్ళకి ద్వితీయ స్థానాన్ని చూడటం, కన్యారాశిని చూడటం. సో కాబట్టి ఫైనాన్స్ ఆర్థికపరమైన విషయాల మీద, వీళ్ళకి ధనపరమైన విషయాల మీద, ఈ డబ్బులు వస్తాయా రావా, ఈ డబ్బులు ఇరుక్కున్నాయా, వీటి సంగతి ఏంటి, ఎక్కువగా ఫైనాన్స్ అండ్ ఫ్యామిలీకి సంబంధించిన విషయాల మీదే, ఫైనాన్స్కి సంబంధించిన విషయాల మీదే మీ మోర్ కాన్సన్ట్రేషన్ అనేది ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కొన్నిసార్లు అమ్మ వీడు ఎక్కొట్టాడు, వీడు మనల్ని మోసం చేశాడు అనే కొన్ని విషయాలు మీరు లేట్గా తెలుసుకునే ఆస్కారాలు ఉంటాయి ఇక్కడ. కాబట్టి బీ అలర్ట్ కన్యారాశి వాళ్ళు. ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో అయినా, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో అయినా, ఏదైనా సరే వివాహానికి సంబంధించిన విషయాల్లో అయినా ప్రతి విషయంలో కూడా ఒక చక్కగా మంచి ఇంటెలిజెన్స్తో, సబ్కాన్షియస్ మైండ్తో మీరు వ్యవహరించడం ఈ సమయంలో కన్యారాశి వాళ్ళకి చాలా మంచిది. సో ఇక్కడ ఎక్కువగా ప్రతి విషయంలో కూడా సమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ చాలా వరకు కూడా వీళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అంటే అలా స్మూత్గా నడుస్తున్నది ఒక్కసారిగా చేంజ్ వచ్చింది అనుకోండి, మనకి ఎలా ఉంటుంది, ఇదేంటి ఒక్కసారిగా ఈ చేంజ్ వచ్చింది అనుకుంటాం. అలాంటి చేంజెస్ ఇక్కడ షష్టగ్రహ కూటమి జరుగుతుంది కాబట్టి దేనిలోనైనా ఏర్పడవచ్చు. బట్ వచ్చే చేంజెస్కి మీరు ముందుగానే ప్రిపేర్ అయిపోయి ఉండండి. ఐఆమ్ రెడీ అనుకోండి. బట్ ఇక్కడ ఈ రాశి వాళ్ళు ఏంటంటే మెయిన్గా టెన్షన్ తగ్గించుకోవడం, ఆరోగ్యానికి మోర్ ఇంపార్టెన్స్ ఇవ్వడం. సో ఇక్కడ నుంచి చాలా మంచిది ఈ రాశికి సంబంధించి. సో అలాగే విద్యార్థులు ముఖ్యంగా మార్చ్ అంటేనే మళ్ళీ ఏప్రిల్, ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ ఇయర్, ఇది ఎగ్జామ్స్ పీరియడ్ కాబట్టి, ఎగ్జామ్స్ టైం కాబట్టి చాలా ఇక్కడ వీళ్ళు ఓవర్గా ఎక్కువ టెన్స్, ఎక్కువ స్ట్రెస్కి ఫీల్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి సింహరాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో. సో ఇన్ని గ్రహాలు కొంచెం షష్టగ్రహాలు ఇక్కడ అష్టమ స్థానంలో ట్రాన్సిట్ అవుతూ ఉంటాం. ఫ్యామిలీలో కొన్ని ఫ్లక్చువేషన్స్ కనిపిస్తుంటాం, కుటుంబ వాతావరణంలో ఫ్లక్చువేషన్స్ కనిపిస్తూ ఉంటాం. సో కాబట్టి ఈ స్ట్రెస్ ఇవన్నీ కూడా మీరు తీసి పక్కన పెట్టి, ఉద్యోగంలో అంటే మీకు ఒక బాస్ ఉంటాడు, ఇంకోటి ఉంటాడు, లేకపోతే వ్యాపారంలో డబ్బులు పెడితే వాడి సంగతి ఏంటి అని. ఇప్పుడు విద్యార్థులకి ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళకి డబ్బులు కడుతుంటారు, వాళ్ళు చదువుకోవటమే వాళ్ళ బాధ్యత. ఇంట్లో ఏం జరుగుతుంది, కుటుంబంలో ఏం జరుగుతుంది, ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ మీకు అనవసరం. కాబట్టి ప్రజెంట్గా టెన్షన్ తగ్గించుకొని, స్ట్రెస్ ఫ్రీ చేసుకుని, ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇస్తా, టైం టు టైం చక్కగా వేళలు పాటిస్తూ, మంచి ఫుడ్, బయట ఫుడ్ అసలు తినకుండా ఇంట్లో ఫుడ్ తినడం మంచిది. అష్టమ స్థానంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి, బయట ఫుడ్ తింటే అనవసరంగా ఎగ్జామ్స్ టైంలో రియాక్షన్ అవుతుంది. ఎవరైనా సరే, పిల్లలనే కాదు ఎవరైనా సరే ఈ టైంలో బయట ఫుడ్ని అవాయిడ్ చేసి ఇంటి ఫుడ్డే తీసుకోవడం చాలా మంచిది. సో కాబట్టి సింహరాశి వారికి ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం ఈ రాశి వాళ్ళు స్ట్రెస్ తగ్గించుకొని మంచిగా ఫస్ట్ ప్లెజెంట్గా ఈ విషయం గురించి ఆలోచించడం మంచిది. ఇన్ని షష్టగ్రహ కూటమి మొత్తం అష్టమ స్థానంలో జరగటం, ఈ గ్రహాలన్నీ కూడా ఎక్కువగా ఇది ఫైనాన్స్ మీద, అలాగే హెల్త్ మీద,
ఎక్కువ ఇంపాక్ట్ చూపించే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి నవగ్రహాలకి 27 ప్రదక్షిణలు చేసి శివాలయ దర్శనం చేసుకోవటం ప్రజెంట్ ఉన్న పరిస్థితులు ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. కన్యారాశి వారికి సంబంధించి చూసినట్టయితే కనుక ఈ వారం వీరికి షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. గురు, శుక్ర, శని 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. కన్యారాశి వారికి మెయిన్గా ఇక్కడ మనం చూసినప్పుడు షష్టగ్రహ కూటమి అనేది ఈ వారాంతానికి ఏర్పడటం, అది సప్తమ స్థానంలో ఏర్పడటం, అన్నిటికంటే ముఖ్యంగా ఈ షష్టగ్రహ కూటమితో పాటుగా నవగ్రహాల దృష్టి కూడా, మొత్తం నవగ్రహాల దృష్టి కన్యారాశి మీ రాశి మీదే ఉండటం. సో ఇది వెరీ రేర్ ట్రాన్సిట్. ఇలాంటి గోచారం 9 గ్రహాలు కూడా కలిసి ఒకటే రాశిని చూడడం అనేది మన ఎక్స్పీరియన్స్లో చాలా రేర్గా చూసే విషయం ఇది. సో ఇక్కడ వారం ప్రారంభం చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండటం. సో ఈ రాశి వారికి సంబంధించి ఇటు ప్రాపర్టీస్ రిలేటెడ్ విషయం కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, సో వీళ్ళ గ్రోత్ గురించి వీళ్ళు చాలా వరకు ట్రై చేస్తూ ఉంటారు. సో కానీ వీళ్ళకి మాత్రం సహకరించే వ్యక్తుల విషయంలో, వీళ్ళకి దొరికే అసోసియేట్స్ విషయంలో, వీళ్ళకి తగిలే జనాల విషయంలో మాత్రం వీళ్ళకి వాళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. సో అలాంటి వ్యక్తులు దొరకటం, ఏదైనా ఉద్యోగంలో ఒక పూట మనం సెలవు పెట్టి ఏదైనా ఎటన్నా వెళ్దామన్నా కూడా పక్కనోడు నాకు అక్కడ కుదిరిద్ది, నిన్నే కదా నువ్వు రెండు రోజులు తీసుకున్నావు, అయినా నాకు ఇంకో రోజు కావాలా, కుదరదు. అలాగా ఫర్ ఎగ్జాంపుల్ ఈడే కాదు, ఇక వ్యాపారంలో చూసినా, బయట కస్టమర్స్ రీత్యా చూసినా, క్లోజ్ రిలేషన్స్లో చూసినా ఈ టైంలో వీళ్ళకి ఏంటంటే అదర్స్ ఎవరి వల్ల కూడా అనుకూలించే వ్యక్తులు వీళ్ళకి తక్కువ దొరుకుతుంటారు. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ కన్యారాశి వాళ్ళు ఈ టైంలో ఎదుటివాడిని నమ్ముకోవటం కంటే ఎదుటివాడికి సంబంధించి వాడి మీద ఎక్కువగా నమ్మకం పెట్టుకుని మనం ఏదైనా దిగామంటే మాత్రం ఇక మన పని అయిపోయినట్టే. సో ఈ సమయంలో ఏదైనా సరే మన సెల్ఫ్ ఎఫర్ట్ మనకి సంబంధించి మనకి మనంగానే ఏ పనన్నా మన పని మనం చేసుకోవటం నయం తప్పించి ఎదుటివాడు ఏదో చేస్తాడు అది ఇది అని పెట్టుకుంటే మాత్రం అక్కడ అయ్యే ఆస్కారాలు చాలా తక్కువ ఉంటాయి. అలాగే మంగళ బుధవారాల్లో మనం చూసినట్లయితే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక ఇష్టపూర్వక మనస్పూర్వకమైన ఏదైనా వివాహాన్ని వీరు చేసుకునే విషయంలో కావచ్చు, వ్యాపార రీత్యా పెట్టే పెట్టుబడుల విషయంలో కావచ్చు, వీటి విషయాల్లో కొంతవరకు వీళ్ళకి చాలా మచ్ ఆఫ్ ఫ్లక్చువేషన్స్ అనేవి ఏర్పడే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో వ్యాపారంలో ఏదో చేంజ్ రాబోతుంది, వ్యాపార పరంగా మన కంపెనీ పరంగా కూడా సమ్ చేంజెస్ అనేవి రాబోతున్నాయి మనం చేస్తున్న కంపెనీలో అని వీళ్ళకే అర్థమైపోద్ది. అండ్ మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా ఇక్కడ పెద్దగా అనుకూలమైన ఫలితాలు ఏముండవు. బుధుడు వక్రం, శుక్రుడు వక్రం, రవి, రాహువు, చంద్ర. ఇక్కడ చూస్తే కనుక ప్రస్తుతం ఉన్న పొజిషన్స్లో వచ్చే మ్యాచెస్ కూడా ఎందుకు చూస్తున్నాం కూడా అర్థం కావట్లేదు రా బాబు మ్యాచెస్ అన్నట్టుగా ఉంటాయి. వ్యాపార ప్రయత్నాలు కానీ, వ్యాపారంలో నూతనంగా మనం ఇంప్లిమెంట్ చేసే ఇంప్లిమెంటేషన్స్ కానీ, నూతన భాగస్వామ్యం కానీ ఏవి ఈ టైంలో పనికిరావు. కొన్ని డిసగ్రిమెంట్స్ కూడా వ్యాపారంలో ఈ ఆస్కారం ఉంటాయి. కొన్ని వీక్ రిలేషన్షిప్స్, దొంగ ప్రేమలు, దొంగ ఫ్రెండ్షిప్లు లాంటివి, లేకపోతే రిలేషన్స్లోనే వేస్ట్ అనుకున్నవాడు ఎవరైతే ఉంటాడో వెరీ వీక్ రిలేషన్, ఇలాంటివన్నీ కూడా ఈ సమయంలో కట్ అయిపోయే ఆస్కారాలు కన్యారాశి వారికి కనిపిస్తాయి. నవగ్రహాలు కూడా ఈ రాశి వారినే చూడటం వల్ల ఈ రాశి వాళ్ళు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఆరోగ్యానికి సంబంధించి, వీళ్ళ క్రెడిబిలిటీకి సంబంధించి, వీళ్ళ ఐడెంటిటీకి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉన్నాయి. శుభగ్రహాలతో పాటు పాపగ్రహాలు కూడా కన్యారాశిని చూస్తున్నాయి కాబట్టి అనవసరంగా ఇక్కడ మీ ఎదుటి వాళ్ళే మిమ్మల్ని బ్లేమ్ చేసే ఆస్కారాలు కొన్ని సందర్భాల్లో అంటే ఇక్కడ పాపగ్రహాలు కూడా చూస్తున్నాయి కాబట్టి కొంతమంది మీ మంచి కోరుకోవచ్చు, ఇంకొంతమంది మీ చెడు కోరుకోవచ్చు. సో కాబట్టి హెల్త్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీ యాటిట్యూడ్కి సంబంధించి కావచ్చు, అలాగే మీ బిహేవియర్కి సంబంధించి కావచ్చు, మీ ఐడెంటిటీ క్రెడిబిలిటీకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, చాలా వరకు కూడా ఇక్కడ మీరు మోర్ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది ఈ టైంలో చాలా మంచిది ఈ కన్యారాశి వాళ్ళు. సో ఇక్కడ కాబట్టి ఈ రాశికి మెయిన్గా మనం చూస్తే సప్తమ స్థానం మొత్తం కూడా ఇక్కడ రవి కావచ్చు, శుక్రుడు కావచ్చు, బుధుడు కావచ్చు, రాహు కావచ్చు, ఏవి కూడా
సప్తమ స్థానంలో అసలు అనుకూలించే గ్రహాలు లేకపోవడం వల్ల అటు ఉద్యోగంలో బాస్ ఒత్తిడి, సంసారంలోనే పార్ట్నర్ అర్థం చేసుకోలేకపోవడం కావచ్చు, ఇంకా వివిధ రకాలుగా అనవసరంగా థర్డ్ పర్సన్స్ వల్ల మన వ్యాపారం చెడిపోవడం కావచ్చు, మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లం రావడం కావచ్చు, ఇలాంటివి ఏవో ఉంటుంటాయి. సో కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకొని కన్యారాశి వాళ్ళు సప్తమ స్థానంలో ఉన్న ఈ గ్రహాలకి శ్రీకృష్ణుడి మధురాష్టకం చదువుకోండి. నవగ్రహాలకి కూడా 27 ప్రదక్షిణాలు చేసి చక్కగా శివాలయం దర్శించుకోవడం మంచిది. విద్యార్థులు ఎవరైతే ఉంటారో మార్చి ఎండింగ్ అలాగే ఏప్రిల్ ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్స్ టైం కాబట్టి నేను చెప్పినట్టు ఇది మీకు కూడా వర్తిస్తుంది. ఎదుటోళ్ళతో అసలు పెట్టుకోవద్దు. ఎదుటోళ్ళతో అసలు పెట్టుకోకుండా గ్రూప్ కంబైన్డ్ స్టడీస్ లేకుండా చక్కగా మీరు ఇండివిజువల్గా ఇక్కడ చదువుకోవడానికి ట్రై చేయాలి. వ్యాపారపరమైన విషయాల్లోనూ ప్రవాసం స్టేట్ టు స్టేట్ జర్నీస్ విషయంలో కూడా సరైన కమ్యూనికేషన్ లేకపోవడంలో ఒకసారి క్యాన్సిల్ చేసి లాస్ అవ్వాల్సిన ఆస్కారాలు కూడా ఇలాంటివి కనిపిస్తున్నాయి. సో ఎక్కువ మోర్ జర్నీస్ ఉండడం, జర్నీస్ వల్ల కూడా ఎక్కువ అలసిపోయే ఆస్కారాలు కూడా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. సో ఎక్కువ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ఎక్కువ మీరు స్ట్రగుల్ అయ్యే ఆస్కారాలు కూడా ఈ టైంలో ఉన్నాయి. సో వ్యాపారంలో కానీ ఎనీ అగ్రిమెంట్స్ విషయంలో తప్పకుండా సైన్ చేసేటప్పుడు మొత్తం కూడా 1-2 సార్లు క్షుణ్ణంగా చదువుకుని కరెక్ట్గా ఉందో లేదో కావాల్సి ఒకళ్ళిద్దరి ఇది తీసుకుని వాళ్ళ గైడెన్స్ తీసుకుని ఒపీనియన్ తీసుకుని ఏదన్నా చేయటం అనేది ఈ టైంలో అవసరం అనుకుంటే ఎనీ అగ్రిమెంట్ సైన్స్ మంచిది. తులారాశి వారికి సంబంధించుద్దాం. తులారాశి వారికి చూస్తే కనుక షష్టమంలో రవి, షష్టమంలో రాహు, ఈ 2 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, శని 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. సో ఏదైతే ఈ తులారాశి వారికి మనం ఎదురుగా చెప్పుకుంటే కనుక షష్టగ్రహ కూటమి గురించి చాలా రోజుల నుంచి చెప్పుకున్నాం. సో ఈ వారాంతానికి షష్టగ్రహ కూటమి ఏర్పడుతుండటం, క్రమక్రమంగా అన్ని గ్రహాలు కూడా షష్టమ స్థానంలోకి రావటం. అయితే దీనికంటే మేజర్ ఇంపాక్ట్ ఏంటంటే షష్టగ్రహ కూటమితో పాటుగా మిగతా గ్రహాలన్నీ కూడా వ్యయ స్థానాన్ని చూస్తూ ఉండటం, కన్యారాశిని చూడటం. నవగ్రహాలు కన్యారాశిని చూడటం తులారాశికి వ్యయ స్థానం అయింది. సో చాలా వరకు కూడా ఈ రాశికి ఏ పని చేసినా స్ట్రెస్ ఉండటం కావచ్చు, ఏ పని చేసినా ఖర్చుతో కూడుకుని ఉండటం కావచ్చు, నడిచే ప్రతి విషయం కూడా కొంచెం ఇక్కడ ఎక్కువ వీళ్ళ డైలీ రొటీన్ అంతా కూడా ఖర్చుతో కూడుకుని ఉండే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో తులారాశి వారు ఈ ఎక్స్పెన్సెస్ మేనేజ్మెంట్ అనేది తప్పకుండా చేసుకోవాల్సిన అవసరం ఈ వారం నుంచి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. వారం ప్రారంభంలో చంద్రుడి 3వ స్థానం సంచారం, అక్కడ ఆ రాశ్యాధిపతి గురుడు అష్టమంలో ఉన్నాడు పక్కన, ఆయన అష్టమం నుంచి వ్యయాన్ని చూస్తున్నారు. సో కాబట్టి ఇక్కడ మేజర్గా 6th హౌస్ రిలేటెడ్గా ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, అలాగే సిబ్లింగ్స్ మీ తోబుట్టువులకి సంబంధించిన కావచ్చు, మీ దగ్గర వాళ్ళు రిలేటివ్స్ వాళ్ళకి సంబంధించి వచ్చిన సడన్ ప్రాబ్లం గురించి ఖర్చు కావచ్చు, వాళ్ళకి సంబంధించి ఏదైనా హెల్ప్ చేయడానికి గురించి కావచ్చు. సో అలాగే మీరు పెట్టే ఎఫర్ట్ ఏదైతే ఉందో, మీరు పడుతున్న కష్టానికి తగ్గట్టు ఆ కష్టంలో అంత కష్టపడ్డాక చివరికి ఇలా అయిందేంట్రా బాబు, పడ్డ కష్టం వృధా అయిందనే విధంగా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి ఈ అష్టమ గురు దోషం వల్ల. ఇక షార్ట్ జర్నీ చేసిన జర్నీ వల్ల ఉపయోగం లేకపోవటం, వ్యాపార నిమిత్తం చేసినా ఏ నిమిత్తం చేసినా. సో అలాగే ఇండికేటింగ్ సమ్ హెల్త్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ టు యువర్ సిబ్లింగ్స్, మీ యొక్క తోబుట్టువులకి కావచ్చు, రిలేటివ్స్కి కావచ్చు కొంతమందికి ఈ వారంలో. అలాగే మంగళ బుధవారాల్లో చూస్తే ఇక్కడ 4th స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో ఇక్కడ ఈ రాశికి మేజర్గా ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో, ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కొన్ని మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. ఈ మంత్ తర్వాత నుంచి ఉండొచ్చు ఇలాంటివి అని మీకే కొన్ని సందర్భాల్లో అనిపిస్తుండే ఆస్కారాలు ఉన్నాయి. ఇక వారాంతానికి మనం చూస్తే ఇక షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడడం, డైరెక్ట్ అన్ని గ్రహాలు కూడా వేయిస్తానని చూడటం. సో సర్వీస్ ఓరియంటెడ్గా ఇంకోళ్ళకి ఎక్కువగా మీరు సేవ చేసే ఆస్కారాలు, ఎక్కువగా ఇంకోళ్ళ గురించే మీరు పనిచేసే ఆస్కారాలు. సో దానివల్ల మీకు పెద్ద ఉపయోగం లేకపోవటం కావచ్చు.
ఇక్కడ మనకి మెడికల్ ఎక్స్పెన్సెస్గా కానీ, కాన్ఫ్లిక్ట్స్ ఎన్ని కోర్టు కేసెస్కి సంబంధించిన విషయాల్లో కానీ, ఇంకా లోన్స్ ముఖ్యంగా అప్పులు తీసుకునే విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వృధాగా అన్నెసరీగా లాస్గా అప్పులు తీసుకునే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అబ్రాడ్ గురించి దూర ప్రయాణాలకి సంబంధించి కావచ్చు, అబ్రాడ్ డిస్టెన్స్ ట్రావెల్స్ గురించి చూసే వాళ్ళకి ఈ టైంలో వాళ్ళ మోర్ కాన్సన్ట్రేషన్కి దాని మీదే ఉంటుంది, ఆ యొక్క అబ్రాడ్ ట్రావెల్ మీదే ఉంటుంది. సో 12th హౌస్లో ఇన్ని గ్రహాల యొక్క నవగ్రహ వీక్షణ ఇది మరి నిద్ర పట్టే విషయంలో కూడా మీకు ఆ వచ్చే కమిట్మెంట్స్ విషయంలో కావచ్చు, కొన్ని టెన్షన్స్ విషయంలో కావచ్చు, మీకు డైలీ రొటీన్లో ఏర్పడ్డ పరిస్థితులు రీచ్ కావచ్చు, కొంచెం నిద్ర కూడా పట్టే ఆస్కారాలు కొంచెం అటు ఇటుగానే ఉంటూ ఉంటాయి. బట్ మెయిన్గా ఇక్కడ మీకు అనవసరంగా ఇది పెడితే లాస్ అవుతాం, దీని మీద ఇది ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టినా, ఎవరికైనా డబ్బులు ఇచ్చినా, లేకపోతే అనవసరంగా లోన్ తీసుకున్నా లాస్ అవుతాం, లాస్ అనే పదం దేని మీదైనా సరే మీకు ఏర్పడుతుంది అనుకుంటే తప్పకుండా ఆ విషయం మీద మీరు జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది ఈ టైంలో. సో ఇన్ని గ్రహాలు వేయిస్తానని చూస్తున్నాయి కాబట్టి తులారాశి వాళ్ళు ఫస్ట్ హెల్త్కి సంబంధించి కావచ్చు, తీసుకునే ప్రతి డెసిషన్ విషయంలో కావచ్చు, ర్యాష్ డ్రైవింగ్, అన్నెసెసరీ తెలియని విషయాల్లో వేలికి పెట్టడం, అవగాహన లేని విషయాల్లో వేలి పెట్టడం, ర్యాష్గా కానీ ఓవర్ కాన్ఫిడెన్స్గా కానీ దేని జోలికి వెళ్ళకపోవటం అనేది ఈ టైంలో చాలా మంచిదిగా తులారాశి వాళ్ళకి చెప్పబడుతుంది. సో మేజర్గా వేయిస్థానం మీద ఇన్ని గ్రహాలు దృష్టి ఉంది కాబట్టి వ్యాపారం స్టార్ట్ చేయడంలో కానీ, మ్యారేజ్ మ్యాచెస్ వెతకడంలో కానీ, ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్లో కానీ ఏ విషయంలో కూడా దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ టైం అనేది చెప్తున్నా. సో అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మరి అన్ని గ్రహాల యొక్క దృష్టి వేయిస్థానం మీద ఉంది. సో డూ చారిటీస్, డూ డొనేషన్స్. మీరు చారిటీ చేసినా, డొనేషన్ చేసినా, స్పిరిచువాలిటీలో ఏమన్నా స్పిరిచువల్గా ఏమన్నా చదువుకున్నా, మెడిటేషన్ చేసుకున్నా, ధ్యానం చేసుకున్నా, జపమంత్రాలు చదువుకున్నా, ఏమన్నా దానాలు ఇచ్చుకున్నా, నవగ్రహాలకి ఒక 27 ప్రదక్షిణలు చేసి శివాలయ దర్శనం చేసినా ఇవన్నీ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి. అదర్వైజ్ మీ మైండ్ ఇంకో దానిలోకి లాగుతుంది అంటే తప్పకుండా ఇక్కడ వ్యసనాలకు అలవాటు పడ్డ వాళ్ళకి ఇది మాత్రం చాలా పెద్ద పెట్టుదెబ్బగా మారే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. వృశ్చిక రాశి వారికి సంబంధించుద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి పంచమంలో శుక్రుడు, సప్తమంలో గురుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే లాభంలో కేతువు కూడా, మొత్తంగా 3 గ్రహాలు వీరికి అనుకూలంగా ఉన్నాయి. 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా వృశ్చిక రాశి వారికి ఉంది. వారం ప్రారంభమే మనం చూస్తే కనుక మంగళ, బుధ 2 రోజులు కూడా వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంది. ఏదైతే వృశ్చిక రాశి వారికి సంబంధించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం షష్టగ్రహ కూటమి అని, ఈ వారాంతానికే షష్టగ్రహ కూటమి ఏర్పడుతూ ఉండడం, మేజర్గా ఈ రాశి వారికి సంబంధించి పంచమ స్థానంలో ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. వారం ప్రారంభం ద్వితీయంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం, ఆ రాశ్యాధిపతి గురుడు కూడా చక్కగా సప్తమ స్థానంలో ఉండటం వల్ల ఇక్కడ చాలా వరకు కూడా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో ఇన్వెస్ట్మెంట్ రీత్యా కావచ్చు, వివాహాది శుభకార్యాల రీత్యా కావచ్చు, మీ పిల్లలు మీ చేతికి వచ్చే విషయాల్లో కావచ్చు, పిల్లలతో సంతాన పరంగా కావచ్చు, కొంతవరకు మీకు మంచి ఆశాజనకంగానే కొన్ని పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అలాగే మంగళ, బుధవారాల్లో మనం చూస్తే కనుక 3వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి చాలా వరకు కూడా 3వ స్థానంలో ఈ యొక్క చంద్రుని యొక్క సంచారం ఉండడం. 3వ చంద్రుడు యోగిస్తాడు. బట్ ఎక్కువగా ఈ రాశి వారికి అర్ధాష్టమ శని అనేది ఇక్కడ ఎండ్ అయిపోతూ, అర్ధాష్టమ శని కంప్లీట్ అయిపోతూ నెమ్మదిగా పంచమ స్థానంలోకి శని కూడా ఎంట్రీ అవుతూ ఉండటం, అదే టైంలో షష్టగ్రహ కూటమి ఏర్పడటం. షష్టగ్రహ కూటమితో పాటుగా ఇక్కడ ముఖ్యంగా మనకి నవగ్రహాల దృష్టి కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా లాభస్థానం మీదే ఉంది. మొత్తం షష్టగ్రహ కూటమి ఏర్పడటం, నవగ్రహాలు కన్యా రాశిని చూడటం. ఆల్రెడీ ఈ యొక్క కాన్సెప్ట్ చాలా వెరీ రేర్ ట్రాన్సిట్. ఇది 9 గ్రహాలు ఒకటే రాశిని చూడడం అనేది మనం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నాం జనరల్గా. కాబట్టి దీనికి సంబంధించిన అన్ని వీడియోలు చేసాం విపులంగా. సో లాభస్థానం మీదే వృశ్చిక రాశి వారికి ఎక్కువగా ఈ యొక్క నవగ్రహాల యొక్క వీక్షణ ఉంది. సో ఈ రాశి వారికి ప్రజెంట్ మనం చూస్తున్న పరిస్థితుల్లో కొన్ని శుభగ్రహాలు చూస్తున్నాయి, కొన్ని పాపగ్రహాలు చూస్తున్నాయి. కాబట్టి మీరు అనుకున్న విషయాల్లో కొన్నిట్లో గుర్తింపు వస్తుంది, కొన్నిట్లో మీరు అనుకున్నవి అసలు ఏంటో ఆ పని కూడా అవ్వకపోవచ్చు. కొన్ని ఇన్వెస్ట్మెంట్లో మీకు లాభాలు రావచ్చు, కొన్ని మీరు అనుకున్న వాటిలో లాభం రాకపోవచ్చు.
సో అనవసరంగా కొన్నిసార్లు నెట్వర్క్లో కానీ మీ యొక్క టీంలో కానీ ఉన్న కొంతమందితో అనవసరమైన డిస్ప్యూట్స్ కూడా రావచ్చు. సో ఈ విధంగా లాభస్థానం మీద నవగ్రహాల దృష్టి ఉండడం, ఏది మీకు లాభం అనుకుంటే, ఏది మీకు వర్కౌట్ అవుతుంది అనుకుంటే, ఏది మీకు ఆ పని జరుగుతుంది అనుకుంటే ఆ పని మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఈ సమయంలో చాలా మంచిది. సో కాబట్టి ఇక్కడ ముఖ్యంగా క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా అండ్ ఈ షేర్స్ ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ వీటిలో ఉన్న వాళ్ళకి మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఇక్కడ మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదైనా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఇక్కడ మనం చూస్తే ఆ పంచమంలో ఉన్న రవి కావచ్చు, బుధుడు కావచ్చు, రాహు కావచ్చు, అలాగే శుక్రుడు కూడా కొంచెం వక్రంలో ఉండటం వల్ల కొన్ని వీక్ లవ్ రిలేషన్షిప్స్ కూడా ఈ టైంలో ఫెయిల్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. సో అలాగే వీటి విషయాల్లోనూ చాలా మీరు అభిమానించే వ్యక్తుల విషయంలోనే కొన్నిసార్లు ఇక్కడ కొన్ని కటాప్స్ అయ్యే ఆస్కారాలు కూడా ఈ షష్టగ్రహ కూటమి పంచమ స్థానం ఉండటం వల్ల కూడా ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఉంటారో పంచమ స్థానంలో ఇన్ని గ్రహాలు ఉంటామో చాలా వరకు కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఎక్కువ ఒత్తిడిగా ఉంటుంది. కాబట్టి మనకి మార్చి ఎండింగ్, ఏప్రిల్ అంటేనే ఇక్కడ మనకి ఎగ్జామ్స్ పీరియడ్ కాబట్టి, ఎగ్జామ్స్ టైం కాబట్టి తప్పకుండా విద్యార్థులు మాత్రం తీసుకునే సబ్జెక్ట్స్, చదువుకునే సబ్జెక్ట్స్ విషయంలో ఇక 2 రోజుల్లో పరీక్షలు అనగా మొత్తం అన్ని సబ్జెక్టులు తీసి చదవటం ఇలాంటివి చేస్తే మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతారు. మీరు అనుకున్న గోల్, మీరు అనుకున్న లక్ష్యం, మీరు అనుకున్న మార్కులు మీరు రీచ్ అయ్యే ఆస్కారాలు చాలా వరకు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. కాబట్టి తప్పకుండా ఒక ప్రణాళికాబద్ధంగా మాత్రమే ఎడ్యుకేషన్ చదువుకునే స్టూడెంట్స్ మీరు ఏ టైంలో ఏ సబ్జెక్ట్ చదువుకుంటే అది ఆ డేట్ని బట్టి మీకు బాగా గుర్తుంటుందో అలాగ మీరు ప్రణాళిక చేసుకుని చదువుకోవడమే ఈ టైంలో మంచిది. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అయినా, షేర్స్ అండ్ ట్రేడింగ్ విషయంలో అయినా సరే ఇక్కడ శత్రుగ్రహాలు చూస్తున్నాయి, పాపగ్రహాలు చూస్తున్నాయి ఈ యాక్చువల్గా. సో కాబట్టి డెఫినెట్గా ఈ సమయంలో ఓవర్ కాన్ఫిడెన్స్గా లేకపోతే షార్ట్ టైంలో మనం ఎక్కువగా ఇది చేయాలనే విధంగా మాత్రం ఎలాంటి ఆలోచనలు చేయకపోవడమే మంచిది. సో మీ మనసు చెప్పచ్చు అన్నీ కూడా మనకి లాభం వస్తుంది, పర్వాలా మనకి బాగానే ఉంటుంది అన్నట్టు మీకు అనిపించవచ్చు. కానీ కొద్దిగా అక్కడ మాత్రం అన్ని గ్రహాలు యోగించవు ఆ ఆస్పెక్ట్లో అక్కడ చూసినప్పుడు. అలాగే రాశ్యాధిపతి కుజుడే ఫస్ట్ అష్టమ స్థానంలో ఉన్నాడు. ఫస్ట్ టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్. ముందు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేర్ తీసుకోండి. కుజుడి రాశ్యాధిపతి సంచారం, అష్టమ స్థాన సంచారంలో కుజస్తంభనం జరిగి చాలా వరకు కూడా మీరు చాలా స్ట్రెయిన్ లోనవుతూ ఉంటారు కన్యారాశి, ఈ వృశ్చిక రాశి వాళ్ళు. సో అష్టమ స్థానంలో రాశ్యాధిపతి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి కొంచెం కేర్ తీసుకోవడం అనేది మంచిది. అలాగే ఉద్యోగపరమైన విషయాల్లో కూడా చాలామంది హైక్స్, ఇంక్రిమెంట్స్ ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు, చేస్తే ఆస్కారాలు ఉంటాయి తప్పకుండా. సో కొన్నిసార్లు వీళ్ళకి లేదు ఇది లేదు అనుకుంటే ఇంకో ఏదైనా ఆఫర్ చూసుకుని వెళ్ళిపోదాం అనిపిస్తూ ఉంటుంది, అలా కూడా చేస్తుంటారు. సో కాబట్టి ఏదైనా కొన్ని ప్రాఫిట్ఫుల్ సిచ్యువేషన్స్ అనేవి వృశ్చిక రాశి వారికి టైంలో ఉన్నాయి. బట్ కానీ ఏది మనకి వర్కౌట్ అవుద్ది అనేది మీరు ఆలోచించుకుని ముందుకెళ్ళడం మంచిది. అన్నీ వర్కౌట్ అవ్వవు, గుర్తుపెట్టుకోండి. సో అలాగే ఈ రాశి వాళ్ళకి మెయిన్ అష్టమ కుజుడు, అర్ధాష్టమ శని, ఈ పంచమంలో ఉన్న రవి, బుధ, రాహువులు. ఏదైనా నవగ్రహాలకు ఒక 27 ప్రదక్షిణలు శివాలయ దర్శనం చేసుకుంటే ఈ షష్టగ్రహ కూటమిలోను నవగ్రహ దృష్టి ఒకటే రాశి మీద ఉంటాం, లాభస్థానం మీద ఉంటాం. కుదిరితే మంచి లాభం కలిసి వస్తుంది చక్కగా. కాబట్టి ఈ పని చేయటం చాలా మంచిది వృశ్చిక రాశి వాళ్ళు. ధనురాశి వారికి సంబంధించుద్దాం. ధనురాశి వారికి తృతీయంలో శని, అర్ధాష్టమంలో శుక్రుడు, అర్ధాష్టమంలో బుధుడు, దశమంలో కేతువు, 4 గ్రహాల యొక్క అనుకూలతలో ధనురాశి వారికి యోగిస్తుంది. అలాగే రాశి నుంచి అంటే 1, 2, 3, 4 స్థానాల మీదగే ఇక్కడ చంద్రుని యొక్క సంచారం కూడా ఈ రాశి వారికి మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ రాశి మీద నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాయి వారం, అలాగే షష్టగ్రహ కూటమి కూడా ఏర్పడుతూ ఉందని మనం చెప్పుకున్నాం. ఈ వారాంతానికి షష్టగ్రహ కూటమి ఏర్పడటం, మొత్తం కూడా అర్ధాష్టమంలో ఏర్పడటం. అయితే దానికంటే మేజర్ ఏంటంటే నవగ్రహాల దృష్టి షష్టగ్రహ కూటమితో పాటుగా కన్యారాశి మీద ఉంటాం. మొత్తం నవగ్రహాల యొక్క దృష్టి కన్యారాశి మీద ఉండడం దిస్ ఈజ్ వెరీ రేర్ ట్రాన్సిట్. మన ఎక్స్పీరియన్స్లో ఇది ఎక్స్పీరియన్స్ అవడం ఫస్ట్ టైంగా చెప్పచ్చు కూడా. సో ఇక్కడ ఈ రాశికి
ఆది సోమవారాల్లో చంద్రుడి యొక్క ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ గురించి నవగ్రహ దృష్టి కన్యా రాశి మీద ఉంటాం, అన్ని రాశులకి వీడియో కూడా చేయడం జరిగింది. సో వారం ప్రారంభం ఆది సోమవారంలో చంద్రుడు రాశి నుంచి సంచారంలో ఉంటాం. ఇక్కడ చూసే రాశ్యాధిపతి గురుడు షష్టమంలో ఉన్నాడు, ఆల్రెడీ సప్తమంలో కుజుడు రాశిని చూస్తున్నాడు. చాలా దగ్గర వాళ్ళు, మన ఇష్టమైన వాళ్ళు, మనకి ఒబీడియంట్గా ఉన్నారనుకున్న వాళ్ళే మనకి చిరాకు తెప్పిస్తుంటారు. సో ఇక్కడ పరిస్థితి అలా ఉంటుంది. ఎందుకంటే రాశ్యాధిపతి ఇన్వాల్వ్ అయ్యింది 6th హౌస్. ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ కావాలని కోరుకోడు, స్మూత్గా వెళ్ళిపోవాలంతా అనుకుంటాడు. సో ఇక్కడ 6th హౌస్లో రాశ్యాధిపతి ఉండటం వల్ల ప్రతిదీ కూడా ఒక ట్రబుల్, ఆ ట్రబుల్ ఎదుర్కొని మనం ముందుకెళ్ళాలి అన్నట్టు ఉంటుంది. దానిలో మనకి దొరికేవాడు ఎవడైతే ఉంటాడో ఎదుటాడు, ఆడు చాలా వరకు మన క్లోజ్ అవుట్ అయినా కూడా ఆడు కూడా ఇసిగిస్తూ ఉంటాడు. చివరికి బిహేవియర్తోనో ఆడి యాటిట్యూడ్తోనో మనకు అలా అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాగా పక్కనోడు కూడా మనకి తలకాయ నొప్పిగా అనిపిస్తూ ఉంటాడు. ఇక మంగళ బుధవారాల్లో చూసినట్టయితే కనుక ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ద్వితీయంలో చంద్రుని యొక్క సంచారం ఏదైతే ఉంది రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే మొత్తంగా ఇక్కడ శని యొక్క ట్రాన్సిట్ తృతీయ స్థానంలో కంప్లీట్ అయిపోయి అర్ధాష్టమంలోకి వెళ్తూ ఉంది. ఫైనాన్షియల్ రిసోర్సెస్కి సంబంధించి, ఆర్థిక పరమైన రిసోర్సెస్కి సంబంధించి, ప్రాపర్టీస్ మేకింగ్ మీద వీళ్ళ యొక్క ఆలోచన సరళి, ఇప్పటిదాకా కష్టపడ్డ డబ్బులు ఏదో ఒక విధంగా ఒక స్థిరాస్తిని మనం అమర్చుకోవాలనే విధంగా ఇక్కడి నుంచి కొంచెం ప్రణాళిక రచించుకుంటూ ముందుకెళ్ళటం. షష్ఠగ్రహ కూటమిలో అర్ధాష్టమంలోనే అన్ని గ్రహాలు ఉంటాం. అంటే ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో అక్కడ శుక్రుడు వక్రంలో ఉంటాం, బుధుడు వక్రంలో ఉంటాం, రవి కానీ చంద్రుడు కానీ ఏ గ్రహాలు కూడా సరిగ్గా అనుకూలించకపోవడం వల్ల సరైన ప్రాపర్టీ మీకు దొరకదు. ఎవరైనా సరే స్థిరాస్తులు, వాహనాలు కానీ ప్రాపర్టీస్ కానీ ఏదైనా సరే అగ్రిమెంట్లు చేసుకునేటప్పుడు డెఫినెట్గా ఈ టైంలో కమ్యూనికేషన్ గ్యాప్ చాలా వరకు ఉంటుంది. కాబట్టి ఒకటికి చాలాసార్లు ఒకసారి దాన్ని మనం చూసుకొని లోతు పాతులు అన్నీ కూడా గమనించుకొని తీసుకునే ప్రాపర్టీలో కానీ ఏదైనా కొనే వెహికల్లో కానీ మనం అది దానిలో అన్ని కాలమ్స్ మిగతా సెక్షన్స్ అన్ని కరెక్ట్గా మెన్షన్ అయ్యి ఉన్నాయా లేవో అని చూసుకోవడం అనేది చాలా మంచిది ఈ టైంలో. బట్ ఒక రకమైన ఎమోషన్ ఎక్కువగా ఉంటుంది. నవగ్రహాలు కూడా దశమ స్థానాన్ని చూడడం ఈ టైంలో, కర్మస్థానాన్ని. సో ఇక్కడ ఉద్యోగ పరిస్థితుల కంటే డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోతాయి. ఇంట్లో కుటుంబ సభ్యులు లేకపోతే ప్రాపర్టీస్ సంబంధించి ఏదైనా కొనుగోలు చేయడానికి సంబంధించో, ఇంటికి సంబంధించిన విషయాలు, ఇంటికి సంబంధించి ఏదైనా తీసుకునే డెసిషన్స్. అంటే కర్మస్థానం అంటే మనం చేసే ఉద్యోగం అనే కాదు, మనం చేసే ప్రతి పని. సో ఇక్కడ మొత్తం డొమెస్టికల్ వర్క్ ఎక్కువ అయిపోద్ది వీళ్ళకి. ఉద్యోగానికి సంబంధించిన పని కంటే డొమెస్టికల్, గృహపరంగా, ఇంటి పరంగా, ఇంటికి సంబంధించి స్థానచలనం కావచ్చు, ఇంటికి సంబంధించిన వ్యక్తులకి, కుటుంబ సభ్యులకి సంబంధించి కావచ్చు, ప్రాపర్టీకి సంబంధించి కావచ్చు, వీటికి సంబంధించిన ఆలోచన, వీటికి సంబంధించిందే ఎక్కువ ఉంటుంది. సో నవగ్రహాలు దశమస్థానం చూడటం వల్ల చాలా బిజీగా ఉంటారు, చాలా ఎమోషనేటివ్గా ఉంటారు ధనుసు రాశి వాళ్ళు. ఈ వారానికి ఇలా నడుస్తూ వారాంతానికి వెళ్ళేసరికి అదేవిధంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, మరి మార్చ్ అంటే ఎగ్జామ్స్, ఏప్రిల్ అన్నా కూడా మనకి. సో వీళ్ళకి ఎంత నవగ్రహాల దృష్టి దశమ స్థానం మీద ఉండటం, కర్మస్థానం మీద ఉండటం వల్ల, సో అన్ని గ్రహాలు కర్మస్థానాన్ని చూడడం వల్ల మనం చాలా పనులు తగులుతూ ఉంటాయి. కానీ విద్యార్థులకి పని ఏంటి? చదువు మాత్రమే వాళ్ళకి పని. ఇంటికి సంబంధించి సరుకులు తేవటం, ఇంకోటో ఫైనాన్స్కి సంబంధించి ఏంటి, ఉద్యోగానికి సంబంధించి ఇది వాళ్ళకి లేదు కాబట్టి, ఇది వాళ్ళకి పట్టదు కాబట్టి, కర్మస్థానం మీద అన్ని గ్రహాల దృష్టి ఉంది కాబట్టి విద్యార్థులు మాత్రం వాళ్ళ కర్మ ఏంటి, వాళ్ళు చేయాల్సిన పని కర్మ అంటే చదువుకోవటం. అదొక్క దాని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టాలి. డీవియేట్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి ధనురాశి వాళ్ళు. ఎందుకంటే ఇన్ని గ్రహాలు కర్మస్థానాలు చూస్తున్నాయి కాబట్టి అనవసరంగా మధ్యలో డిస్టర్బ్ చేసే పనులు ఎక్కువ ఉంటాయి. చదువు మీద మాత్రమే మీరు కాన్సన్ట్రేషన్ పెట్టండి, చక్కగా తర్వాత బాగుంటుంది ఇంకా. సో కాబట్టి ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా మనం చూసినట్టయితే కనుక సో నవగ్రహాలకి కూడా చక్కగా ఈ రాశి వాళ్ళు ఒక 27 ప్రదక్షిణలు చేసుకుని శివాలయ దర్శనం చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఈ ఒక్కొక్క గ్రహానికి అంత చేసుకుంటాం. అంటే ఈ టైంలో షష్టగ్రహ కూటమి నవగ్రహాల దృష్టి దశమస్థానాన్ని చూస్తుంది కాబట్టి తప్పకుండా ఈ టైంలో ఉద్యోగాలకి ప్రయత్నించే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే ఆస్కారాలు ఉంటాయి. ఉద్యోగం వచ్చి మంచి ఎమోషనేటివ్గా ఫీల్ అయ్యే ఆస్కారాలు కూడా ఉంటాయి. కొన్ని ప్రయత్నాలు కూడా ఫలించకపోవచ్చు. ఎందుకంటే పాపగ్రహాలు చూస్తున్నాయి, శుభగ్రహాలు చూస్తున్నాయి డెఫినెట్గా. బట్ ఇన్ని గ్రహాలు చూడడం వల్ల ఏదైనా ఒక్కటన్నా మీకు ట్రిగర్ అవుద్ది డెఫినెట్గా.
మకర రాశి వారికి సంబంధించి ఈ వారం చూసినట్టయితే కనుక వీరికి తృతీయంలో రవి, తృతీయంలో శుక్రుడు, తృతీయంలో రాహు, పంచమంలో గురుడు, షష్టమంలో కుజుడు. మొత్తంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి 5 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి కనిపిస్తుంది. 12, 1, 2, 3 స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. మంగళ, బుధ, శని 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఏదైతే మనం చెప్పుకుంటూ వచ్చామో షష్టగ్రహ కూటమికి సంబంధించి ఈ యొక్క వారాంతానికి షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడటం, దాంతోపాటుగా నవగ్రహాల దృష్టి కూడా మొత్తం కన్యా రాశి మీద ఉండటం. సో మకర రాశి వారికి సంబంధించి 3, 9 స్థానాల మీద ఎక్కువగా ఇంపాక్ట్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఈ రాశి వారికి సంబంధించి వారం ప్రారంభం 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం. సో ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, సంతాన పరంగా కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కావచ్చు, కొన్ని ఖర్చులు అనేవి కనిపిస్తూ ఉండే మాట ఇక్కడ మనకి అర్థమవుతుంది. అలాగే ఈ రాశి వారికి సంబంధించి కొన్ని మజిల్ రిలేటెడ్ ఆరోగ్యానికి సంబంధించి మజిల్ రిలేటెడ్గా కొన్ని చిన్నపాటి హెల్త్ సమస్యలు ఇలాంటి వాటి కూడా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఎక్కువగా ప్రతి విషయానికి కూడా వీళ్ళ ఓన్ ఎఫర్ట్ పెట్టడం, ప్రతి విషయం కూడా ఎక్కువ కష్టపడాల్సి రావడం మనం ఈ వారం ఇక్కడ గుర్తించాల్సిన విషయం. అలాగే మంగళ, బుధవారాల్లో మనం చూసినట్టయితే కనుక రాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ రాశి వాళ్ళకి ఏలినాటి శని జనరల్గా వీళ్ళకి ఎండ్ అయిపోతూ ఉంది. సో చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి సో క్రమక్రమంగా కొంత రిలాక్సేషను, కొంత రిలీఫ్ ఫ్యామిలీ పరంగా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, అదేవిధంగా ఫైనాన్స్ పరంగా ఏర్పడే ఒత్తిళ్ళు కొంచెం నెమ్మదిగా తగ్గాయి అన్న ఫీలింగ్ వీళ్ళకి వస్తూ ఉంటుంది. కానీ ఈ వారాంతానికి మాత్రం అధిక ఒత్తిడి, అధిక శ్రమ, ప్రతి విషయానికి కూడా ఎక్కువ కష్టపడడం అనేది మాత్రం ఇక్కడ మనం గమనించదగిన విషయం. మొత్తం నవగ్రహాలు కూడా భాగ్యస్థానాన్ని వీక్షించడం ఈ రాశి వాళ్ళకి సంబంధించి. కాబట్టి అటు షార్ట్ జర్నీస్ కావచ్చు, ఇటు లాంగ్ జర్నీస్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ ఉండే ఆస్కారాలు ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి. భాగ్యస్థానం మీద ఇన్ని గ్రహాల యొక్క దృష్టి కొన్ని స్పిరిచువల్ జర్నీస్ కావచ్చు, కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్ కావచ్చు, కొన్ని క్షేత్ర దర్శనాలు కావచ్చు, శుభకార్యాలకి సంబంధించిన విషయాల గురించి ఆలోచనలు కావచ్చు. సో ఇక్కడ భాగ్యస్థానం మీద ఇన్ని గ్రహాల యొక్క వీక్షణ ఉండటం, శుభగ్రహాలు చూస్తున్నాయి, పాపగ్రహాలు చూస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని ఖర్చులు కూడా అధికంగా అయ్యే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి మనకి కనిపిస్తుంది. ఏదైనా మెయిన్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి సమ్ కమ్యూనికేషన్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల, సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల, కొన్ని కమ్యూనికేషన్స్ డిలేస్ వల్ల వీళ్ళు అతిగా ఎక్కువ కష్టపడాల్సి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అంటే ఏదైనా వర్క్ చేయాలి, నెట్ పని చేయాలి, వైఫై పోయింది, మనం ఫోన్ నెట్ యూస్ చేస్తాం, లేకపోతే ఫోన్ త్రూ మొబైల్ డేటా ఆన్ చేసుకుంటాం, అదేమో సరిగ్గా పనిచేయదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటివి మనకి వచ్చిన కొన్ని డిస్టర్బెన్సెస్ రీచ్ దాన్ని ఓవర్కమ్ అవ్వటం కోసం కొంచెం ఎక్కువగా ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు మకర రాశి వారికి వారం ఎక్కువ కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ భాగ్యస్థానాన్ని అన్ని గ్రహాలు కూడా చూడటం, మీరు పెట్టిన ఎఫర్ట్, పడ్డ శ్రమ, పడ్డ కృషికి తగ్గట్టుగా దానికి తగ్గ అదృష్టాన్ని, ఫార్చ్యూన్ కూడా మీరు పొందే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైతే లాంగ్ డిస్టెన్స్గా ఫారెన్ ట్రావెల్స్ గురించి కానీ, హైయర్ ఎడ్యుకేషన్ గురించి కానీ చూస్తున్నారో, ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ గురించి చూస్తున్నారో, ఈ టైంలో వాళ్ళకు కూడా చాలా వరకు మీ చార్ట్ అనుకూలించి మంచి పాజిటివ్ మహాదశలు అవి నడుస్తే కనుక మీరు కోరుకున్న చోట ప్రమోషన్ అయ్యే ఆస్కారాలు కూడా ఈ టైంలో ఉంటాయి. బట్ ఏదైనా క్రమక్రమంగా ఈ వారం ఏంటంటే వారాంతానికి డెఫినెట్గా వీళ్ళు శ్రమ అనేది కొంచెం అధికం అవ్వటం ఈ రాశి వాళ్ళకి మాత్రం మనకి ఎక్కువగా కనిపిస్తుంది. సో విద్యార్థులు ఎవరైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఉంటారో, సో కష్టపడి వీళ్ళు చదవటం, సో కష్టపడి చదవడం త్రూ వీళ్ళు దానికి తగిన మంచి గ్రోత్ఫుల్ రిజల్ట్స్ని వీళ్ళు పొందే ఆస్కారాలు కూడా మకర రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. సో కొన్నిసార్లు వీళ్ళ సర్వెంట్స్ కావచ్చు, నైబర్స్ అండ్ కొలీగ్స్ కొన్ని విషయాల్లో, ఫ్రెండ్స్ విషయాల్లో కూడా ఏమన్నా వెరీ వీక్ రిలేషన్స్ ఉంటే కనుక వీళ్ళతో సర్వెంట్స్ కావచ్చు, మీ కొలీగ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళతో ఈ టైంలో
వీడిది పెద్ద అంత ఇది లేదు, మనకి అంత ఎఫెక్షన్ వీడి మీద అంత ఏమీ లేదు మనకి అనుకునే సందర్భాల్లో ఇలాంటివి కొన్ని కట్ అయిపోయే ఆస్కారాలు కూడా మనకి కనిపిస్తున్నాయి మకర రాశి వాళ్ళకి సంబంధించి. ప్రజెంట్ ఈ రాశికి మనం చూస్తే కనుక వివాహాది శుభకార్యాలు చూసే విషయంలోనూ వీటిలన్నిటిలో సో ఎక్కువగా వీళ్ళు ఏదైనా లక్ష్యానికి సంబంధించి దాన్ని రీచ్ అయ్యే క్రమంలో పడే కష్టం గురించి ఎక్కువ ఆలోచించే ఆస్కారాలు ఉన్నాయి ప్రజెంట్. కాబట్టి ప్రత్యేకించి మ్యాచెస్ మీద ఇంకా దేని మీద కూడా వీళ్ళకి కొంచెం అంత కాన్సన్ట్రేషన్ కొంచెం తక్కువ ఉండే ఆస్కారాలే ఉన్నాయి. సో మకర రాశి వారికి ఇక్కడ ఈ షష్టగ్రహ కూటమిలో వీళ్ళకి అంతగా బ్యాడ్ ఎఫెక్ట్స్కి సంబంధించిన విషయాలు ఏం లేవు, ఎందుకంటే 5 గ్రహాల యొక్క అనుకూలత ఉంది కాబట్టి ఏంటంటే ఎక్కువ కష్టపడాల్సి రావటం ఒకటే ఇక్కడ మనం గమనించదగిన విషయం. కాబట్టి నవగ్రహాలకి కూడా ఒక 27 ప్రదక్షిణలు, తర్వాత శివాలయ దర్శనం చేసుకోవటం ఈ రాశి వాళ్ళకి, ఎందుకంటే ఆ పడే కష్టం ఏదో ఇక్కడ పడితే ప్రదక్షిణాలు చేయడం త్రూ పెడితే ఇంకా మంచిది. కుంభరాశి వారికి సంబంధించుద్దాం. కుంభరాశి వారికి ద్వితీయంలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు 2 గ్రహాల యొక్క అనుకూలత వారం కనిపిస్తుంది. 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది వారం. ఆది, సోమ, గురు, శుక్ర 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ రాశి వారికి సంబంధించి కుంభరాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాయి వారం. సో ఇక్కడ మేజర్గా షష్టగ్రహ కూటమి ఏదైతే మనం చెప్పుకుంటూ ఉన్నామో చాలా రోజుల నుంచి ఈ వారాంతానికి అది ఏర్పడటం, కుంభరాశి వారికి సంబంధించి ద్వితీయ స్థానంలో ఏర్పడటం, షష్టగ్రహ కూటమితో పాటుగా నవగ్రహాలు కూడా 9 గ్రహాల దృష్టి కన్యారాశి మీద ఉంటాయి టైంలో, అంటే వీళ్ళకి అష్టమ స్థానం మీద దృష్టి ఉండటం కుంభరాశికి. సో దీని గురించి ఇంకా విపులంగా వీడియోస్ అన్ని రాశులకి చేసాం, అది కూడా చూడొచ్చు. సో ఇక్కడ మేజర్గా ఈ వారం ఇక్కడ స్థిరాస్తుల గురించి కావచ్చు, ప్రాపర్టీస్ అండ్ వెహికల్స్ గురించి కావచ్చు, ఒక స్థిరత్వం గురించి కావచ్చు, గృహపరమైన విషయాల గురించి కావచ్చు, ఎక్కువ ఆలోచనలు దానికి సంబంధించి ఫైనాన్షియల్ ఆర్థిక పరమైన బలం గురించి వీళ్ళ ఆలోచనలు ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఈ వారం కనిపిస్తున్నాయి. అలాగే కుజుడి యొక్క వీక్షణ కూడా ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ లాభస్థానం మీద ఉంది రాశి వాళ్ళకి సంబంధించి. సో పంచమ స్థానం నుంచి కూడా కుజుడి యొక్క వీక్షణ కూడా ఈ రాశి వారికి ఉండటం. సో కాబట్టి కాకపోతే సంతాన పరంగా కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, పిల్లల మొండితనానికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కొంచెం డిలేగా వీళ్ళకి ప్రాఫిట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. మంగళ బుధవారాల్లో చూస్తే కనుక 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఆల్రెడీ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక సో ఇది కొంచెం స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్, కొంత 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆ రాశ్యాధిపతి శని కూడా రాశిలోనే ఉన్నాడు వీళ్ళకి ప్రజెంట్. అండ్ ఇక్కడ ఏలినాటి శని ఇక్కడ సెకండ్ ఫేజ్ కంప్లీట్ చేసుకుని థర్డ్ ఫేజ్లోకి అడుగు పెడుతూ ఉన్నారు. కొద్దో గొప్ప ఎంతో కొంత ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా వెరీ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్, టూ మచ్ ఆఫ్ ప్రెషర్ అనేది భార్యాభర్తల మధ్య కావచ్చు, లైఫ్ పార్ట్నర్స్ మధ్య కావచ్చు, బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కావచ్చు, క్లోజ్ రిలేషన్స్ మధ్య కావచ్చు వస్తున్న అనేకమైన డిస్టర్బెన్సెస్ని వీళ్ళు కొంచెం ఓవర్కమ్ అయ్యే ఆస్కారాలు, అవి కొంచెం తగ్గే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. వారాంతానికి మనం చూసినట్టయితే కనుక రవి, శుక్ర, బుధ, రాహు, చంద్రుడు మొత్తం షష్టగ్రహ కూటమికి కూడా మొత్తం ఇక్కడ 6th హౌస్లో ఏర్పడటం. సో మేజర్గా అన్ని గ్రహాలు కూడా ఈ రాశికి 8th హౌస్ నుంచి వస్తున్నాయి. 8th హౌస్ ఇస్ ద సడన్ ట్రాన్స్ఫర్మేషనల్ హౌస్. శుభగ్రహాలు పాపగ్రహాలు 2 చూస్తాయి కాబట్టి శుభగ్రహాలు చూసే గ్రహాలేమో వాళ్ళకి తప్పకుండా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, ఇంకా వేరే వైపు నుంచి కూడా ఇన్కమ్ వచ్చే ఏర్పాట్లు చేస్తూ ఉంటాయి. పాపగ్రహాలు చూస్తాయి కాబట్టి ఈ టైంలో షేర్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ అని, ట్రేడింగ్స్ అని అనవసరమైన దానిలో షార్ట్ టర్మ్లో మనం ఎదగాలనుకునే కొన్ని నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళకైతే ఈ టైంలో అష్టమ స్థానంలో ఉన్న ఈ యొక్క గ్రహాల వీక్షణ వల్ల ఉన్న డబ్బులు పోగొట్టుకునే ఆస్కారాలు కూడా ఉంటాయి. సో ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తుల మీద, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల మీద మీ మెయిన్ ఫోకస్ ఇక్కడ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. బట్ ఎంతైనా ఇది 8th హౌస్ కాబట్టి 8th హౌస్ మీద నవగ్రహాల దృష్టి ఉండటం వల్ల ఇక్కడ పాజిటివ్ అండ్ నెగిటివ్ ప్రతి హౌస్కి ఉంటుంది. కొంచెం తాంత్రిక శక్తి, మంత్రోపాసన, కొంచెం ఎక్కువ సీక్రసీకి సంబంధించిన అనేకమైన విషయాలని తెలుసుకునే నాలెడ్జ్ పెంచుకోవటం కోసం వాటి మీద మీ యొక్క దృష్టి మళ్ళీ ఆస్కారాలు ఉంటాయి టైంలో.
సో బట్ ఎవరైతే బ్యాడ్ కండక్ట్, వ్యసనపరులు, వ్యసనదారులు, నెగిటివ్ వైపు అడుగులేసే వాళ్ళు ఈ టైంలో చాలా వరకు కూడా మీరు ఈ టైంలో మీ యొక్క యాటిట్యూడ్ని, బిహేవియర్ని, హ్యాబిట్స్ని అన్నిటినీ మార్చుకోవడం చాలా మంచిది ఈ టైంలో. ఇలాంటి వాళ్ళకి మాత్రం తప్పకుండా ఎక్కువ ఎఫెక్ట్ అనేది కుట్టే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో 8th house రిలేటెడ్గా ఇక్కడ చాలా వరకు కూడా సాహసోపేతమైన నిర్ణయాలు, సాహసోపేతమైన పనులు, ఎక్కువ మెంటల్ టెన్షన్స్, యాంగ్జైటీస్ ఇలాంటి మైండ్లో పెట్టుకోవటం వల్ల వీటి రిలేటెడ్గా హెల్త్ ఇష్యూస్ అనేవి పెరిగిపోయే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవడం, మనీ రిసోర్సెస్ విషయంలో చాలా వరకు కూడా ఫైనాన్షియల్ పరంగానే మీ మెయిన్ మోటివ్ ఆర్థిక పరంగా మనం ఎలా సంపాదించుకోవాలనే దాని మీద ఉంటుంది. ఒక పక్క ఫ్యామిలీ పరంగా అనుకోని ఖర్చులు వచ్చి పడుతూ ఉంటాయి, ఇంకో పరంగా ఇంకా మనం దాన్ని ఎలా సంపాదించుకోవాలనే దాని మీద మీ మనసు కాన్సన్ట్రేషన్ ఉంటూ ఉంటుంది. ఈ విధమైన ఫ్లక్చువేషన్స్లో ఇక్కడ మనం ముఖ్యంగా చూసినప్పుడు ఇటు కుటుంబ స్థానం మీద, అటు అష్టమ స్థానం మీద ఎక్కువ ఫోకస్ ఉండటం వల్ల అన్ని గ్రహాలకి ఉద్యోగపరమైన ఒత్తిడి కంటే కుటుంబపరమైన రెస్పాన్సిబిలిటీస్, కుటుంబ పరంగా వస్తున్న సమస్యలని మీరు సాల్వ్ చేసుకోవటం వల్ల అది కూడా ఉద్యోగానికి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ టైంలో చాలా వరకు ఉద్యోగానికి సంబంధించి కానీ, వ్యాపారానికి సంబంధించి కానీ మీరు మెయిన్ ప్రయారిటీగా ఇచ్చుకుంటూ వీటికి ఇచ్చుకోవటం వల్ల మంచిది. లేకపోతే ఈ టైంలో ఉద్యోగానికి కూడా మీ టార్గెట్స్ రీచ్ అయ్యే ఆస్కారాలు చాలా తక్కువ ఉంటాయి. 8th హౌస్ని ఇన్ని గ్రహాలు చూడటం వల్ల సో డెఫినెట్గా సమ్ సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి కూడా జరుగుతూ ఉంటాయి. సో బ్యాడ్ ట్రాన్స్ఫర్మేషన్స్, నెగిటివ్ ట్రాన్స్ఫర్మేషన్స్, మన మనసుకి నచ్చని ట్రాన్స్ఫర్మేషన్స్ కంటే గుడ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి మెయిన్. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏ సాహసోపేత నిర్ణయం కానీ, సో దానికి సంబంధించిన ర్యాష్ డ్రైవింగ్ కానీ, అనవసరమైన వ్యసనాలు కానీ, చెడుకి ఎంత దూరంగా ఉంటే ఈ టైంలో మీకు అంత మంచిది. సో అలాగే ఫ్యామిలీ బర్డెన్స్ ఉంటాయి, కానీ దానికంటే ముందు మీ ఉద్యోగం నీడ్ అనుకుంటే ఉద్యోగానికి మెయిన్ ప్రయారిటీ ఇచ్చుకుని ముందుకెళ్ళడం మంచిది. సో మచ్ ఆఫ్ ఫ్లక్చువేషన్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ కూడా ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. సో ఈ టైంలో దానికి సంబంధించి కూడా చూసుకోవడం మంచిది. సో మరి 8 గ్రహాలు కూడా, 8 గ్రహాల దృష్టి 8th house మీద ఉండటం, సో ఎవరు కూడా ప్రతిదీ యాంగ్జైటీ ఫీల్ అవ్వాలని, టెన్స్ అవ్వాలని ఎవరు కోరుకోడు కదా. సో కాబట్టి ఈ టైంలో నవగ్రహాలకి 27 ప్రదక్షిణలో శివాలయ దర్శనం డైలీ చేసుకోవటం కుంభరాశి వాళ్ళకి చాలా చాలా మంచిది. మీన రాశి వారికి సంబంధించుద్దాం. మీన రాశి వారికి ఈ వారం చూసినట్టయితే కనుక ఏదైతే మన షష్టగ్రహ కూటమి గురించి చెప్పుకుంటున్నాం చాలా రోజుల నుంచి, సో అలాగే ఇక్కడ 6 గ్రహాలు కూడా ఇప్పుడు మీన రాశిలోకే ఈ వారాంతానికి అన్ని కంజెక్ట్ అవటం, ఈతి చెందటం, దాంతోపాటుగా మేజర్గా నవగ్రహాల దృష్టి కూడా కన్యా రాశి మీద ఉండటం ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా. సో కాబట్టి అంటే ఈ రాశికి రాశి సప్తమం రెండు కూడా ఫుల్ యాక్టివేషన్లోకి వస్తున్నాయి. సో వారం ప్రారంభం మనం చూసినట్టయితే కనుక ఈ రాశిలో ఉన్న శుక్రుడు మాత్రమే యోగిస్తున్నారు. ఆ శుక్రుడు కూడా వక్రంలో ఉన్నాడు ప్రజెంట్. సో అలాగే 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశికి సంబంధించి. ఆది, సోమ, మంగళ, బుధ, శనివారాలు 5 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా చంద్రబలం అయితే అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం దశమస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక ఉద్యోగ పరిస్థితుల విషయంలో కానీ, రాశ్యాధిపతి గురుడి తృతీయంలో ఉండటం వల్ల కానీ చాలా వరకు కూడా ఇక్కడ సెల్ఫ్ ఎఫర్ట్స్ అనేవి ఉద్యోగపరమైన విషయాల్లో వెతుకులాటకి సంబంధించి కావచ్చు, ఎక్కువ కష్టపడాల్సి రావటం, ఉద్యోగం లేని వాళ్ళు ఎత్తుక్కోవటం గురించి కానీ, ఉద్యోగం ఉన్నవాళ్ళు ఉద్యోగంలో ఎక్కువగా ఈ 3rd house ట్రాన్సిట్లో, గురుడి యొక్క ట్రాన్సిట్లో ఎక్కువగా సెల్ఫ్ ఎఫర్ట్స్ అనేది ఉద్యోగంలో మీ యొక్క స్వయం కృషి అనేది ఎక్కువ పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. దానికి తోడు కుజుడి యొక్క ఆస్పెక్ట్ కూడా డైరెక్ట్ చంద్రుడి మీద ఇక్కడ దశమస్థానం మీద ఉంది. ఒక పక్క అర్ధాష్టమంలో యొక్క కుజుడు మనకి డొమెస్టికల్గా కొంచెం ఇన్కన్వీనియన్స్ని కలిగిస్తుంటాడు, డొమెస్టికల్ ఇన్కన్వీనియన్స్, సమ్ అన్కంఫర్ట్స్ని. సో ఇటు మనం సెల్ఫ్గా మనం చేసే పనిలో మనం ఎక్కువ కష్టపడడం, డొమెస్టికల్గా గృహపరంగా వస్తున్న ఈ యొక్క సమ్ అన్కంఫర్ట్స్ ఈ రెండింటి కొంచెం ఇరిటేట్ చేస్తూ ఉంటాయి వారం ప్రారంభంలో, ఆది సోమవారాల్లో. మంగళ బుధవారంలో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి
ఏలినాటి శని ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయి 1000 స్థానం నుంచి శని రాశిలోకి నెమ్మదిగా అడుగు పెడుతూ ఉన్నారు. సో కాబట్టి ఈ వారం మనం చూస్తే ఫైనల్ డిగ్రీస్ 29 డిగ్రీస్ తర్వాత శని యొక్క ఎంట్రన్స్ అనేది జరుగుతుంది. చాలా వరకు కూడా వచ్చిన ప్రాఫిట్స్ అన్నీ కూడా ఇక్కడ వరకు కొంత లాస్ అయినాయి. ఇక్కడి నుంచి ఇక లాసెస్ ఆపుకోవాలి. ఈ యొక్క మనకి అంటే ఉన్న గెయిన్స్ మనకు చాలా వరకు మనం అక్యుములేట్ చేసుకున్నామని చాలా వరకు మనం అది దాన్ని ఇప్పటి వరకు మనం ఖర్చు చేసుకుంటూ వచ్చాం ఎలాగోలాగా. అంటే ఈ ఖర్చుని ఇక్కడితో ఆపుకుని మనం డెఫినెట్గా మనం కొంచెం ఇక్కడి నుంచి ఎక్స్పెన్సెస్ని ఆపుకుని కొంచెం ముందుకు వెళ్ళాలనే విధంగా మీ యొక్క థాట్స్ అనేవి ఇక్కడ ఉండటం అనేది వారం జరుగుతుంది. గురు శుక్రవారాల్లో మనం చూసినట్టయితే కనుక ఎక్కువ మెంటల్ టెన్స్ అండ్ నిద్ర పట్టకపోవటం ఇలాంటి చిన్నపాటి రుగ్మతలు ఏర్పడే ఆస్కారాలు ఈ రాశి వారికి మెయిన్గా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వారాంతానికి మనం చూస్తే కనుక ఇక్కడ షష్టగ్రహ కూటం అనేది ఏర్పడటం, ఇంకా చంద్రుడు శని కూడా డైరెక్ట్ రాశిలోకి ఎంటర్ అవుతూ ఉంటాం. సో నెమ్మదిగా ఏదైనా సరే రవి అక్కడ ఉండటం, శుక్రుడు బుధుడు కూడా వక్రించి ఉండడం, రాహువు. సో మెయిన్గా మీ యొక్క స్ట్రెస్ లెవెల్స్ మీరు ఎక్కువ తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుకోవడానికి ట్రై చేయాలి. హెల్త్ని ఎక్కువగా బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇన్ని ప్లానెట్స్ ఒకసారిగా రాశిలోకి ఉండటం వల్ల చాలా ఒత్తిళ్ళు ఇక్కడ అటు శుక్రుడు అటు రవి అలాగే రాహు లాంటి ప్లానెట్స్ అన్నీ కూడా రాశిలో ఉండటం వల్ల మానసికమైన ఒత్తిడి ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి ఈ వారాంతానికి ఎక్కువ కనిపిస్తుంది. సో వీటితో పాటుగా ఇక్కడ నవగ్రహాల దృష్టి కూడా సప్తమం మీద ఉంటా ఉంది నెమ్మదిగా ఇంకా. సో కాబట్టి ఎక్కువగా కొంతమంది మీకు అనుకూలిస్తారు, కొంతమంది మీకు అనుకూలించడం వల్ల అనవసరంగా మీకు ఎక్కువ డిస్ప్యూట్స్ డిస్టర్బెన్సెస్ ఏర్పడే ఆస్కారాలు ఈ నవగ్రహాల దృష్టి వీక్షణ సప్తమ స్థానంలో ఉండటం వల్ల కలిగే ఆస్కారాలు ఉన్నాయి. ఆల్రెడీ అక్కడ సప్తమంలో కేతు ఉన్నాడు. సో కాబట్టి కొన్నిసార్లు కొంతమంది వల్ల మీకు కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తాయి. శుభగ్రహాలు చూస్తున్నాయి, పాపగ్రహాలు చూస్తున్నాయి. కొన్ని శుభగ్రహాలు వ్యాపారాభివృద్ధికి రిలేషన్స్లో కొంత మెరుగుదలకి అనుకూలిస్తే, పాపగ్రహాలు వ్యాపారం చెడగొట్టడానికి అండ్ క్లోజ్ రిలేషన్స్లో కొంత వాటి డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడానికి ఇవి చూస్తూ ఉంటాయి. సో ఇక్కడ మేజర్ ఏంటంటే షష్టగ్రహాలు రాశిని, నవగ్రహాలు సప్తమాన్ని చూస్తున్నాయి. మీకు మీ ఎదుటి వాళ్ళకి మధ్య ఎక్కువ ఈ యొక్క ప్రెషర్ అనేది క్రియేట్ అవుతూ ఉంది. సో ఇక్కడ పర్సనల్గా ఉద్యోగ పరిస్థితులకి సంబంధించి కావచ్చు, వ్యాపార పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ని పక్కన పెట్టి పనిచేస్తే కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ అభివృద్ధి చెందని పరిస్థితి వస్తుంది. సో ఇది దృష్టి పెట్టుకోవాలి. నవగ్రహాల దృష్టి ఇప్పుడు సప్తమ స్థానంలో ఉండటం వల్ల మ్యాచెస్ ఏదైనా చూద్దాం అనుకున్నా ఎలాంటి మ్యాచ్ చూడాలి దాని మీద ఫుల్ కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి వ్యాపారంలో ఇప్పుడు కొత్తగా ఏదైనా డెసిషన్ తీసుకున్నా, కొత్తగా ఏదైనా వ్యాపార భాగస్వామ్యం తీసుకుందాం అనుకున్నా, సో ఈ టైంలో ఎవరినైనా కొత్తగా రిక్రూట్ చేసుకుందాం అనుకున్నా ఇది పెద్ద కన్ఫ్యూజింగ్ పీరియడ్. కాబట్టి వీటన్నిటిని ప్రస్తుతానికి కొంచెం హోల్డ్లో పెట్టుకొని ఉన్న విషయాలనే మనం ఉన్న రిలేషన్స్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే చాలు, ఉన్న వ్యాపారాన్ని బాగా మెయింటైన్ చేసుకుంటే చాలు, ఉన్న స్ట్రెస్ని తగ్గించుకుని హెల్తీగా మనం ఉంటే చాలు అనే విధంగా ఈ వారాన్ని మీరు ప్లాన్ చేసుకోవడం అనేది మీనరాశి వాళ్ళకి చాలా మంచిది. అందులోనూ మార్చి అండ్ ఎండింగ్ ఏప్రిల్ అంటేనే మనకి విద్యార్థులకి ఎగ్జామ్స్ టైం. రాశిలో ఇన్ని గ్రహాలు ఉండటం, సప్తమంలో పక్కన అన్ని గ్రహాలు చూస్తుండటం వల్ల డిస్టర్బెన్స్ విత్ అదర్స్, ఎక్కువ అదర్స్ వల్ల, మిగతా వాళ్ళ వల్ల, మీ ఫ్రెండ్స్ కానీ కంబైన్డ్ స్టడీ అని గ్రూప్ స్టడీ అని పెట్టుకుంటే అనవసరంగా డిస్టర్బ్ అవుతారు. రాశిలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి పెళ్ళైన వాళ్ళకి, ఇంకా కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కంటే కుటుంబము, ఫ్యామిలీ, ఫైనాన్స్, బాధలు, అప్పులు, రుణ ఒత్తిళ్ళు ఏవి ఉంటాయి. పిల్లలకి ఏంటి ఒత్తిడి వాళ్ళకి చదువు, మార్కులు అంతవరకు. మిగతావన్నీ కూడా అంటే ఇన్ని గ్రహాల యొక్క ఒత్తిడి మీనరాశికి నెత్తి మీద ఉంది కాబట్టి పిల్లలు చదువు అనేది, ఎడ్యుకేషన్ అనే దాన్ని మాత్రమే మైండ్లో పెట్టుకొని మిగతా డిస్టర్బెన్స్ అన్ని పక్కకు పెట్టేయడం మంచిది. ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకుంటూ వీళ్ళు చక్కగా లోన్లీగా మంచిగా ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ సబ్జెక్ట్ని చదువుకోవడం అనేది ఈ టైంలో చాలా మంచిది మీనరాశి వాళ్ళకి. సో ఏదైనా ఇన్ని గ్రహాలు మరి రాశిలో ఉండటం కావచ్చు, నవగ్రహాలు సప్తమాన్ని చూడడం కావచ్చు, వ్యాపారానికి కానీ, మ్యారిటల్ లైఫ్కి కానీ, క్లోజ్ రిలేషన్స్లో కానీ, మీ హెల్త్కి కానీ పర్సనల్గా ఎటువంటి డిస్టర్బెన్సెస్ రాకుండా ఉండటం కోసం చక్కగా నవగ్రహాలకి ఒక 27 ప్రదక్షిణలు, శివాలయ దర్శనం డైలీ చేసుకుంటే ఈ టైంలో ప్రతి గ్రహానికి ఒక్కొక్క గ్రహానికి చేయలేం కాబట్టి మంచిది. సో ద్వాదశ రాశుల వారికి వారం రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.